ఆనింగిలో ధరణి మురిసి హ్యాపీ క్రిస్మస్ అందరం. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది, తార వెలసింది ఆనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది, రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడు. తార వెలసింది ఆనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు చేతులు ఎత్తి మరోసారి దేవునికి ఘనంగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో శుభాకాంక్షలకు సమయం ఇద్దాం. ఆ తర్వాత మనం స్టేజీ దగ్గర పిల్లలకి కొద్దిగా నాటికలు వేయడానికి ఎక్కువగా కూడా స్టేజీలో ఎక్కువ ప్లేస్ ఇద్దాం. నాయకులకి సమయంలో వారికి ఇద్దాం. మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా ఈ వార్డు యొక్క నెంబర్ గారు పొదిలి శ్రీనివాసరావు గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన తుమ్మల సత్యం గారి పాస్టర్ గారికి వందనాలు. నాకు మైకి ముందు పెద్దగా మాట్లాడటం రాదు. అందరూ బాగుండాలి. రాబోయే సంవత్సరం అందరూ క్షేమంగా యేసుప్రభు సన్నిధిని నమ్ముకుంటూ మంచి హృదయంతో మంచి పనులు చేయండి. థ్యాంక్ యూ. పొదిలి దుర్గారావు గారు. ముందుగా దేవుని నామన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి నాకు ఆహ్వానంకి ఇక్కడికి తీసుకువచ్చిన పాస్టర్ తుమ్మల సత్యం గారికి, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఈరోజు క్రిస్మస్ దినాన ఇక్కడికి అందరూ కూడా విచ్చేసి ఉన్నాం. ఇప్పటి వరకు జరిగిన స్కిట్లలో కానీ, పిల్లలు చేసిన ఆటపాటల్లో కానీ, వాళ్ళు చేసిన స్కిట్లో కూడా ఎంతో శ్రమించి మరి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చిన ఆ సండే స్కూల్ టీచర్ గారికి కానీ ఎంతో వాళ్ళని ఈ క్రిస్మస్ దినాన దేవుని నామాన్ని పేరిట వాళ్ళని మరింతగా అనునిత్యం దేవుళ్ళో ఉండాలని ప్రేరేపిస్తూ వాళ్ళని ఈ స్కిట్ల రూపంలో ఈ స్టేజ్కి ఈ క్రిస్మస్ దినాన అందరూ కూడా చేయడం కూడా చాలా సంతోషం అనిపించింది. అట్లాగే మనం ఈ క్రిస్మస్ దినాన దేవుని నామన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరిట మన మోకాళ్ళ వంచి ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనం అనుకునేవన్నీ కూడా ఆ దేవుడు మనకు సకాలంలో అందజేస్తాడని చెప్పి నమ్మకంతో అనునిత్యం ప్రార్థిస్తూ ఉంటాము. అట్లాగే ఎంతో ప్రయాసాలతో పాస్టర్ గారు సత్యం గారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలని చెప్పి ఇంత ఘనంగా వ్యయ ప్రయాసాలతో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం, ఈ గ్రామంలో మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసి ఇంతమందికి ఆ యొక్క క్రిస్మస్ దినాన సంబంధించి ఆ యొక్క ప్రతి ఒక్కరికి కూడా వందనాలు అందాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఇక్కడ కలిసి ఆ కార్యక్రమం చేశారు. ఆయన కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ పాస్టర్ విజయ్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన కూడా గత వారంలో కూడా క్రిస్మస్ దిన కార్యక్రమాలు పెట్టారు. దానికి కూడా నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు అన్యంగా నేను భావించి రాలేకపోయాను. అట్లాగే దేవుని నామం పేరిట ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామం పేరిట హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్, ప్రతి ఒక్కరు కూడా అనాలి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మన మధ్యకు వచ్చినటువంటి పొదిలి శ్రీనివాసరావు గారి నెంబర్ గారికి, అలాగే ఇన్ఛార్జ్ పొదిలి దుర్గారావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో
సందు సత్యనారాయణ గారిని పోలినటువంటి మరొక వ్యక్తి మన మధ్య ఉన్నారు. సందు సత్యనారాయణ గారు అంటే మా మామగారు, మీకు తెలుసు కదా. సేమ్ ఆయనలాగానే ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళ తమ్ముడు. ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్న పీరని సేవకుడు ఆయన బాబురావు గారు స్టేజ్ మీదకి వచ్చి ఆయన ప్రార్థన చేస్తారు. చూడండి, ఆయన తల, ఆయన ముక్కు, ఆయన హాఫ్ హ్యాండ్ చేత్ షర్టు అంతా దగ్గరగా చూపించండి. ఆయన సందు సత్యనారాయణ గారు జూనియర్గా కనిపిస్తుంటారు. ఈయన మా చిన్నమామ గారండి, బాబురావు గారు. నెడమానూరులో ఆయన పనిచేస్తూ సేవ చేస్తున్నారు. చూడండి, ఆయన ముక్కు అంతా మొత్తం అయింది. ప్రైజ్ ద లార్డ్. ఇలాగ ఉన్నాడు లేడా? దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పీరెన్ చైర్మన్ గారైనటువంటి తుమ్మల సత్యం గారు, ఒక రకంగా మా అల్లుడు గారు, అందుని బట్టి మా కుమార్తె గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమం ముందుకు సాగుదాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే, అత్యంత కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల వేళ నీ సేవకులను ప్రేరేపించి ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి యొక్క సెమీ క్రిస్మస్ వేడుకను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ప్రార్థించి ప్రారంభించిన ఈ కార్యక్రమం పాటల్లో కానీ, ప్రభా తండ్రి చిన్నారుల యొక్క స్కిట్స్లో కానీ, ప్రతి విషయంలో కూడా ప్రభు మీరు అందరూ మీ సన్నిధి తోడుగా ఉంచినందుకే స్తోత్రాలు. సేవ విస్తరింపబడటానికి మీరు ప్రభు ఆదరించి బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలు, నాయకులు, సేవకులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, ఇంకను సేవ విస్తరింపబట్టాకి, సేవలో ఇంకా బహుబలంగా వాడబట్టాకి నీ సేవకుల్ని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచండి. నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుని, ఈ ప్రాంతాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటూ, ముందున్న కార్యక్రమం చేతులకు అప్పగించుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, యేసయ్యప్పుడు నామన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పెద్దలు ఇద్దరు ముగ్గురు రండి. పెద్దలు త్వరగా. కోనేరు నారాయణరావు గారు మన మధ్య ఉన్నారు, ఎనికేపాడు పెద్దలు. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రేమతో చప్పట్లు కొడదాం. నారాయణరావు గారు కోనేరు, చప్పట్లు కొడదాం. వీరి గురించి ఒక మాట చెప్పాలి, పైకి వచ్చిన తర్వాత చెప్తాను. జాగ్రత్త సార్. ఎనికేపాడులో మొట్టమొదటిగా మేము స్థలం తీసుకున్నప్పుడు ట్యాంక్ బజార్లో చాలా వాల్యూ లేని స్థలం అని చెప్పొచ్చు, అక్కడ అభివృద్ధి లేని ప్రాంతం అని చెప్పొచ్చు. అక్కడ కింద మందిరం కట్టినప్పుడు సుబ్బారావు గారు అన్నారు, నేను ముఖద్వారం ఏర్పాటు చేస్తాను అన్నారు. తర్వాత నారాయణరావు గారి ఇంటికేమో కోనేరు పెద్దబాబు గారు వెళ్ళమన్నారు. వెళితే వీరి ఇల్లు ఎక్కడుందంటే పొలాల్లో ఎక్కడో లోపల ఉంది. ఆ ఎనికేపాడు కింద మందిరానికి సంబంధించినటువంటి కిటికీలు ఉండేవి చూసారా, కిటికీలకు సంబంధించిన కల్ప మొత్తం కూడా నారాయణరావు గారు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి సార్. ఓకే, సైలెన్స్ 2 నిమిషాలు. ఎమ్మెల్యే గారు ముస్తాబాద్ నుంచి బయలుదేరారు, వస్తున్నారు. దానికి ముందుగా నాకు కొన్ని ఫొటోస్ ఇందా నేను చెప్పాను కదా, 3 ఫొటోస్ అవి చూపించండి. టంకసాల సుబ్బారావు గారు నేను చెప్పిన మాటలన్నింటికి రుజువు. టంకసాల సుబ్బారావు గారు, అలాగే ఇక్కడ కొంతమంది పూర్ణ గారు లాంటి వాళ్ళు, కొంతమంది పెద్దలు, వాళ్ళే సాక్షులు. ఈ షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సంఘం ఎలా పుట్టింది? రామరపాడులో రామాలయం వీధి తుమ్మల గంగాధరరావు గారు వంగవీటి రాధారంగా గ్రూప్లో తిరుగుతున్నప్పుడు ఆయన గూండు రాధా గారు
రామరపాడులో అడుగు పెట్టినటువంటి రామరపాడు వంతెన దగ్గర విజయ టాకీస్ కార్ డ్రైవర్గా పనిచేస్తూ వంగవీడు రాధా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇంకా రాలేదు. అందరూ కలిసి దేవుని నెగిరి మురళి బాజీ వీళ్ళందరూ కూడా కలిసి అన్నదమ్ముల్లాగా సహవాసం చేస్తున్న పరిస్థితుల్లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు రామరపాడు పెట్రోల్ బంకులో 2 కాళ్ళు గొడ్డలతో నరికేసేయడం జరిగింది. ఆ రక్తపు మడుగులో స్పృహ కోల్పోయాడు. లారీలో కత్తి గొడ్డలు ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు. 12 మంది వ్యక్తులు కింద పడేశారు. చంపొద్దు అన్నప్పటికీ కూడా గొడ్డలతో ఒక పేడు నరికినట్టు ఆయన నరికేసినప్పుడు 40 దినాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. వంగవీటి మోహన్ గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. పొద్దున్నే పొట్టి సామాను పంపిస్తాను బ్లడ్ ఇవ్వడానికి అన్నారు. అలాగే నెహ్రూ గారు, బాజీ, మురళి గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఆ విధముగా 40 దినాలు సందీప్ గారు ఫోన్ చేశారు, మాట్లాడండి. ఆ విధముగా 40 దినాలు ఉన్న తర్వాత ఈ ముఖ్యంగా ఒక సంఘటన జరిగింది. చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వారిని పూజించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కత్తి రక్షిస్తుంది అనుకున్నాడు, గొడ్డలు రక్షిస్తుంది అనుకున్నాడు, కానీ ఏది కూడా ఆదుకోలేదు. ఆ రక్తపు మడుగులో యేసు ప్రభు దర్శనమిచ్చినప్పుడు ఈయన మన దేవుడు కాదు, మన కులస్తుడు కాదు, ఈయన కనిపిస్తున్నాడు అంటే మనసులో తెలియని పరిస్థితులు అనుకున్నాడు. ఆ పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ ఆపద మొక్కులుగా నేను బతికితే చాలు, బట్ట కడితే చాలు, నా భార్య బిడ్డలు నేను చూసుకుంటే చాలు, నేను నమ్ముకుంటా అని ఊరికిన ఒక మొక్కుబడిగా చేసుకున్నాడు. 40 దినాల తర్వాత 2 కర్రల సహాయంతో 2 కర్రల సహాయం చూసారా, రామరపాళ్ళు అడుగు పెట్టాడు. గజగజ వణిగిపోతున్నాడు, చెమట పట్టింది. నువ్వు నిజమైన దేవుడు అన్నారు కదా, బతికించావు కదా, 2 కర్రలు లేకుండా నేను తిరగాలి. ఎందుకంటే ఎవరైతే నరికారో వాళ్ళు అన్నారు, తుమ్మల గంగాధరరావు కుంటివాడుగా రామరపాడులో తిరగాలి, అది మా కళ్ళతో మేము చూడాలని వాళ్ళు అనుకున్నారంట. దేవుడు ఆశ్చర్యకరుడు కాబట్టి ఆ 2 కర్రలు కూడా లేకుండా ప్యాంటు షర్ట్ వేసుకొని మళ్ళీ లారీ నడిపించాడు, బస్సు నడిపించాడు, జీపు కూడా తోలాడు. అది ఇక్కడున్న వాళ్ళు చాలామందికి తెలుసు. దేవుని నెహ్రూ గారు అన్నారు, కొన్ని కేసుల వల్ల జైల్లో ఉన్నప్పుడు గంగాధర నువ్వు బతకాలి కదా, పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు కాబట్టి రోజుకి 8 రూపాయలు అద్దిచ్చి గుణల్ సెంటర్లో మా కిళ్ళీ షాప్ నువ్వు రెంట్కి తీసుకున్నప్పుడు నేనే రోజుకి 8 రూపాయలు రాధమ్మ గారికి ఇంటికి వెళ్ళి రోజుకి ఇస్తూ ఉండేవాడిని. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఆ దేవుడు మాట్లాడుతున్న వాక్యం ద్వారా ఎవరైతే తుమ్మల గంగాధరరావు రామరపాడు నరికారో వాళ్ళని ఇంట్లో పెట్టి తాళం వేసి పెట్రోల్ పోసి తగలబెట్టాలి, అంత కసిగా ఉన్నాడు. అయితే మత్తయి సువార్తలో దేవుని వాక్యం మాట్లాడింది, కత్తి ఎత్తినోడు కత్తిలోనే చనిపోతాడని దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఆ ఉద్రేకాన్ని తగ్గించుకొని కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నేను నిన్ను బతికించింది నువ్వు వ్యాపారం చేసుకోవడానికి కాదు, నా సాక్షిగా వాడబడాలి అని చెప్పాడు. అప్పుడు పూర్తిగా వ్యాపారాలు వదిలిపెట్టి ఆయన సేవ చేయడానికి తన్ను తాను సేవకు అప్పగించుకొని రామరపాడులో ఏ సెక్రటరీ అని రామరపాడు రామాలయ వీధిలో సెక్రటరీ తుమ్మల గంగాధరరావు ఉందో అక్కడే 3వది ఇల్లు చర్చి, అక్కడ దేవుడు కృపపడి సేవ ప్రారంభించాడు. గంగాధరరావు గారు 2వ తరగతి మాత్రమే చదువుకున్నాడు, ఒక లారీ డ్రైవర్. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన కార్యాలు అద్భుతములు మనకు అర్థం కాదు. వంగవీటి మోహన్ రంగారావు గారికి సబ్ జైల్లో ఉన్నప్పుడు రామరపాడులో కొంత చందా పోగు చేసి మా నాన్నగారు తాకడం పెట్టి బెయిల్ పెట్టుకొని తీసుకొచ్చాను అని కూడా మా నాన్నగారు చెప్పారు. నెహ్రూ గారికి 2 ఎకరాల పొలం తెంపల్లిలో ఉంటే ఆయన చుట్టుకుంట మీద కట్ట మీద ఉండేవాళ్ళు, అక్కడ గొడవలు జరుగుతున్నాయని గుణల్ సెంటర్లో తీసుకొచ్చి పెట్టారు. ఇదంతా 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రామరపాడులో తుమ్మల గంగాధరరావు గారు పుట్టింది రామరపాడు, నాన్న పుట్టింది రామరపాడు, మా తాత పుట్టింది రామరపాడు, మా తాత నాన్న పుట్టింది రామరపాడు. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ కుటుంబాన్ని దెబ్బ కొట్టి అణగార్చాలనుకున్నారు ఆనాటి ప్రజలు. కానీ దేవుడు ప్రణాళికలో ఆయన ఉన్నాడు కాబట్టి బతికాడు, బట్ట కట్టాడు, ఫ్యాంట్ వేసుకున్నాడు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సాక్షిగా వాడబడ్డాడు. ఆయనే పాస్టర్ సాక్షి శేషుడు తుమ్మల గంగాధరరావు. ఆయన ప్రారంభించబడిన సేవ అద్భుతంగా కొనసాగుతుంది. 2020 సంవత్సరంలో టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను ప్రారంభించి కాలానికి తగ్గట్టుగా పేదవాడికి ఏమి కావాలి, దోమతెర కావాలా, గొడుగు కావాలా, ఆహారం కావాలా, బియ్యం కావాలా, వస్త్రాలు కావాలా, ఏదంటే అది చేయటానికి టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని మీ అందరిలో బహిరంగంగా ఎప్పుడో నేను చెప్పాను. కరోనాలో 86 రోజులు పనిచేశాం, మనం వరదల్లో 12 రోజులు పనిచేసాం.
నిత్యము పనిచేస్తున్నాం. చలితో అల్లాడిపోతున్న ప్రజలకు 12 గంటలకు వెళ్ళి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గత రాత్రి కూడా జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీరు ఇందాక మీరు చూసే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ లోకానికి బ్రతకడానికి పుట్టాం. యేసుక్రీస్తు మరణించడానికి పుట్టాడు. ఆయన బర్త్డేతో డెత్ డేని తీసుకొని వచ్చాడు. సర్వ మానవాళి పాప పరిహార్థం నిమిత్తమై 242 దేశాలు కలిగిన ఈ ప్రపంచంలో మధ్య పట్టణమని జెరూసలేములో చిన్న గ్రామములో ఒక పశువుల పాకలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది? అక్రమము, అన్యాయము, మోసాలు విస్తరిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో దేవుడు ప్రేమను అర్థం చేసుకోకుండా హత్యలు చేసుకుంటూ ఒకరినొకరు చంపేసుకుంటూ కసాయి తత్వం కలిగినటువంటి ఈ ప్రపంచంలో తన ప్రవక్తలు పంపించాడు. ప్రవక్తలను చంపింది మనుషులు. సేవకులు పంపిస్తే సేవకులు చంపింది మనుషులు. ఇలా అయితే కుదరని చెప్పేసి దేవుడు మౌనమైపోయాడు. మానవుడిగా ఈ లోకానికి రావడానికి, మానవుడిగా పుట్టాడు, జన్మించాడు, వచ్చాడు, ప్రత్యక్షత కలిగాడు జనాలకి. చీమతో మాట్లాడాలంటే చీమగా పుట్టాలి, కుక్కతో మాట్లాడాలంటే కుక్కగా పుట్టాలి, మనిషితో మాట్లాడాలంటే మనిషిగా పుట్టాలి. అందుకే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకములోకి పుట్టాడు అని అంటే దాని అర్థం అంతకుముందు లేడు అని కాదు. అంతకుముందు ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు ఆకాశమును, భూమిని, నక్షత్రాలను, జలచరాశులను సృష్టించి 7వ దినం మానవుని బొమ్మలాగా తయారు చేసి నాసికారంధ్రములో అని ఊదాడు. అక్కడే పుట్టింది కరోనా. ఇది ప్రపంచ విపత్తు. దేవుడితో పని లేదు, మాకు డబ్బు ఉంది. దేవుడితో పని లేకు, మాకు పదవులు ఉన్నాయి. దేవుడితో పని లేదు, మాకు అంతస్తులు నేను విర్రదీగుతున్న ప్రపంచానికి బుద్ధి చెప్పడానికి దేవుడు కరోనాని అనుమతిచ్చాడు అన్నది మనం ఒప్పుకోవాల్సిందే. పూజారి వెంటూ తిరుగుతూ పాస్టరే దేవుడని, పూజారే దేవుడని వీళ్ళు వెంటూ తిరుగుతున్నటువంటి ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. గుళ్ళు తాళాలయ్యండి, చర్చి తాళాలయ్యండి, మసీదులు తాళాలయ్యండి, కళ్యాణ మండపాలు, స్కూల్స్, కాలేజీలు కంప్లీట్ లాక్డౌన్ అన్నాడు. అంతే. నోరు మూసుకొని, ముక్కు మూసుకొని ప్రతి వ్యక్తి లోపల కూర్చున్నాడు. ఇది వార్నింగ్. దేవుడితో మాట్లాడండి, దేవుడి యొక్క విలువను గుర్తించండి, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించండి. దేవుడు లేకుండా ప్రపంచాలు లేవు, దేవుడు లేకుండా దేశం లేదు, దేవుడు లేకుండా రాష్ట్రం లేదు. ఒక నాయకుడు అంటే మరొక నాయకుడు పడదు, ఒక ఎమ్మెల్యే అంటే మరొక ఎమ్మెల్యేకి పడదు, ఒక కులానికి మరొక కులానికి పడదు, ఒక పాస్టర్ మరొక పాస్టర్కి పడదు. పక్కనోడంటే అసూయ, కుళ్ళు, ద్వేషం, మత్సరాలు. ఏ విధంగా కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా దేశం వర్ధిల్లుతుందో. మన దేశం వెనకబడిపోయిన ఈ భారతదేశాన్ని ఎవరు కాపాడుతారు? పంటలు పండాల్సినటువంటి సమయంలో వరదలు కురుస్తూ ఉంటుంటే, ఓ పక్కన యుద్ధాలు జరుగుతుంటే, ఓ పక్కన మానభంగాలు, హత్యలు జరుగుతుంటే దేశం ఎటు వెళ్తుంది? మనుషులు ఎటు వెళుతున్నారు? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా ప్రియ సహోదరి సోదరులారా? నేనో నా కుటుంబం, నేనో నా ఉద్యోగం, నేనో నా సంఘం, ఇది స్వార్థముతో కూడదని ప్రభుని యేసుక్రీస్తు ఈ స్వార్థం నుంచి ప్రతి మనిషి బయటికి రావాలని ఆ కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. సర్వ మానవాళి పాప పరిహార్థం నిమిత్తమై రక్తము చిందించాడు. చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు అని చెప్తాం. ఎందుకని చెప్తాం? సోషల్లో మనం చదువుకోలేదా? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. యేసుక్రీస్తు పుట్టాకే క్యాలెండర్ ప్రారంభమైంది. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? నీ పుట్టినరోజు చెప్పాలంటే క్రీస్తు శకం నువ్వు వాడాల్సిందే. ఆయన పుట్టిన తర్వాత క్యాలెండర్ ప్రారంభించారు. చరిత్రను 2 భాగాలుగా చేసిన వాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి భూలోకానికి రాలేదు. మతం మనిషిని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. మతి నుండి పుట్టింది మతం. మానవుని యొక్క తలంపు, ఆలోచన మతాన్ని రాజకీయాలుగా చేసి
రాజకీయాన్ని మతాలుగా చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రేమలు లేకుండా సహజ ప్రేమ లేకుండా కనీసం మృగాల్లో కూడా ఇలాంటి కక్ష సాధింపులు ఉన్నటువంటి మృగాలలో కూడా ఉండని కసాయి తత్వం మానవులో మనం చూస్తున్నాం. మనిషిని చంపడం, పక్కనోడు ఎలా ఉండాడో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రపంచం చీకటిలో ప్రయాణిస్తున్నటువంటి దినాల్లో, దేశంలో అరాచకాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక మనిషిగా నీ బాధ్యత ఏంటి? ఒక హిందువుగా నీ బాధ్యత ఏంటి? ఒక ముస్లింగా నీ బాధ్యత ఏంటి? ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటి? దేవుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే, దేవుడిని బ్రతిమలాడుకోవాల్సిందే. ఎందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలు? రైతులు ఏడుస్తున్నారు, ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకోవాలి. సర్వమానవాళి కొరకు ఆయన రక్తము చిందించినా కానీ మనిషి దేవుడు తట్టు తిరిగిన పరిస్థితుల్లో పాపంలో ఎర్రవీగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. నేను వెలుగు, మీరు వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారంటే మీరేమంటారు? ఇన్ని లైట్లు పెట్టి మేము చీకట్లో ఎలా ఉంటామండి మీరు అంటారు. ఇది కాదు. దీపం అంటే నువ్వు వెలగాలి, నేను వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. దేవునికి స్తోత్రం. ఈ స్టార్ కనిపిస్తుందంటే ఆ రోజున స్టార్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఎందుకు పెట్టారంటే, ఇది చూడండి 13వ సెంచరీలో రోగులకు దానా ధర్మాలు చేశాడు. ఎవరంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్ అనే వ్యక్తి. 13వ సెంచరీలో 16వ సెంచరీలో క్రిస్మస్ ట్రీని జర్మనీకి సంబంధించిన ఒక వ్యక్తి ప్రారంభించాడు. ఆ చెట్టు ఏ విధంగా పచ్చగా ఉందో ప్రతి వ్యక్తి ప్రకాశించే వ్యక్తిగా, సమాజంలో సంఘములో పచ్చగా చిగురించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుచు. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఒక నక్షత్రం ఏ విధంగా వెలుగు చూపిస్తుందో ఈ గ్రామంలో వార్డు సభ్యులు మొదలుకొని, ఈ గ్రామంలో సర్పంచ్ మొదలుకొని, ఒక ఎమ్మెల్యే గారు, మంత్రులు మొదలుకొని, ముఖ్యమంత్రి మొదలుకొని, ప్రధానమంత్రి మొదలుకొని ప్రతి వ్యక్తి కూడా స్వార్థమును విడిచిపెట్టి ప్రజల క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తున్నాం, ఆఖరి వరకు చేస్తాం. అవసరమైతే ప్రాణాలు అర్పిస్తాం, ప్రజల కోసం బ్రతుకుతాం. ఎందుకంటే రాజకీయాలు వదిలిపెట్టి వచ్చాం, వ్యాపారాలు పెట్టి వచ్చాం. ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు నాకేమైతే బోధించాడో, నన్ను ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, నన్ను ఎక్కడైతే నిలబడమని చెప్పాడో దానికోసం నిలబడడానికి నేను కంకణాన్ని కట్టుకున్నాను. నాతో పాటు ఇంతమంది బ్రదర్స్, ఇంతమంది సిస్టర్స్ రాత్రనక పగలనక రోడ్ల మీదకి వెళ్ళి దుప్పట్లు కప్పి, దోమతెరలిచ్చి, గొడుగులిచ్చి, భోజనాలు పెట్టి, కరోనాని భయపడకుండా, వరదలను భయపడకుండా, ఇదంతా డబ్బు ఎక్కడిది, ఈ తుమ్మల సత్యంకు డబ్బు ఎక్కడిది అని అనుమానం రావచ్చు. సుబ్బారావు గారు అప్పుడప్పుడు అంటారు, నీకేంట్రా అంటాడు. నీకేంట్రా అంటే ఈ తుమ్మల సత్యనోడు పెద్ద కారులో తిరుగుతున్నాడు, ఈడెప్పుడు కూడా టిక్కు టక్కుమని తిరుగుతూ ఉంటాడు అంటాడు. కానీ నీకేంట్రా అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, దేవుడు నన్ను ఇలాగే ఉండమని చెప్పాడు, దేవుడు నన్ను ఇలాగే పనిచేయమని చెప్పాడు, దేవుడు నన్ను ఇవ్వమని చెప్పాడు, ఖర్చు పెట్టమని చెప్పాడు. ఇదిగో కొంతమంది కొరకు సరుకులు, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో బొంబాయి రవ్వ, కిలో పంచదార, సబ్బులు, కొబ్బరి నూనె సిద్ధంగా ఉంచాం. ఇది ప్రారంభం కాదు, చేస్తూనే ఉన్నాం ఇంకా కొంతమందికి చేయడానికి. ఈ టీజీఆర్ ట్రస్ట్ పుట్టడానికి కారణం దేవుని యొక్క దయా సంకల్పం. ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, జ్ఞానులు తెచ్చిన విశిష్టమైనవి బంగారం రాజులు అర్పిస్తారు. యేసుక్రీస్తుకి బంగారం అర్పించారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రపంచం నడిబొడ్డున యెరూషలేములో జన్మించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. రెండవది చూస్తే అక్కడ సాంబ్రాణి ఆరాధనకు వాడతారు, పూజకు వాడతారు. ఆయన పూజార్హుడు, ఆయన పూజకు తగినవాడు. బోళం అనేది కొద్దిగా తప్పుపడింది. బోళం
ఎవరన్నా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు బోళం ఇస్తారండి. బోళం అంటే ఏంటంటే మృతదేహాలు కుళ్ళిపోకుండా, మృతదేహాలు పాడైపోకుండా ఆ బోళముతో దాన్ని భద్రపరుస్తారు. అది యేసు ప్రభువుకు అర్పించారు. ఎవరాళ్ళు? గ్రీసు దేశస్థులు, జ్ఞానులు, విశిష్టమైనవంటే వాళ్ళకి అలా ఇవ్వమని ఎవరు చెప్పారు? దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత గ్రీసు దేశము నుండి ఫోనులు లేవు, నెట్ లేదు, కమ్యూనికేషన్ లేదు, కానీ ఆ నక్షత్రం ఎటు చూపిస్తే వాళ్ళు ప్రయాణం చేశారు. ఈ రోజున మనకి దారి చూపించేది దేవుని వాక్యం. చాలామందికి మనం దారి చూపించాలి. కొన్ని 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 వందల మందికి స్కూల్ ఫీజులు కట్టాం టీజీఆర్ ట్రస్ట్ ద్వారా. కొంతమందికి ప్రత్యక్షంగా తెలుసు, కొంతమందికి పరోక్షంగా తెలుసు. అలాగే మనం చూసినట్లయితే మూడోది బోళం అంటే ఆయన మరణిస్తాడు ఈ బాలుడు, ఈయన బతకడు, అందుకే బోళం అర్పించారు. ఎవరన్నా పిల్లోడికి బోళం ఇస్తారండి? అక్కడ అర్థం చేసుకోండి, అంటే ఆయన బర్త్డేతో పాటు డెత్ డేని కూడా తీసుకొచ్చాడు. అందుకే 3.5 సంవత్సరాలు మాత్రం ఈ లోకంలో ఆయన బతికాడు. మనం ఇంకా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికున్నాం. మనం బతకడానికి పుట్టాం, ఆయన మరణించడానికి పుట్టాడు. దేవుని స్తోత్రం. అటువైపు చూడండి నాన్న, వాటర్ వా కొద్దిగా. క్రీస్తును అందించిన వారు, ఆరాధించిన వారు, అవమానపరిచిన వారు. నాన్న పిల్లల్ని కొద్దిగా కంట్రోల్ చేస్తారా? అక్కడ నాన్న పిల్లల్ని కంట్రోల్ చేయగలరా? పంపించేయండి, వాళ్ళు పంపించేయండి. గోల్ చేస్తున్నారు చూడండి. ఏమైనా పొదులు దొరగారు మాట అంటారేమో చూడండి. పొదిలోళ్ళు మాట అంటారా? పొదిలోళ్ళు మాట అన్న పట్టుకోండి. ముగిచ్చేస్తున్నాను, 3 నిమిషాలు ముగిచ్చేస్తాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి. సమయాలు క్రీస్తును అందించిన మరియా ప్రదానము చేయబడి కూడా భర్త విడనాడుదాం అన్నప్పటికీ దేవుని యొక్క సంకల్పము చొప్పున త్యాగము చేసినటువంటి మరియా, లోకానికి ప్రపంచానికి అందించిన కన్నిక మరియా, ఆరాధించిన వారు జ్ఞానులు, గొర్రెల కాపరులు. క్రిస్మస్ అంటే మాస్, మాస్ వాల్యూ. క్రిస్మస్ అంటే మాస్, మిషన్ లేక పంపుట. దేవుడు లోకానికి క్రీస్తును పంపించాడు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఆయన ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు. మీ దగ్గర వస్తువులు లేవా? నో ప్రాబ్లం, హృదయముతో మీరు ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనక మీరు ఆత్మతో ఆరాధించమని చెప్పాడు. మూడోది అవమానపరిచిన వాడు ఎవరన్నా? హేరోదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే హేరోదు దుర్మార్గుడు, ఎదోమీయుడు. 10 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు, కొడుకులు చంపేశాడు, భార్యలను చంపేశాడు. కానీ క్రీస్తుని దర్శించలేదు, దేవుడిని అవమానపరిచాడు. సత్రపు యజమాని పశువులను నమ్ముకుంటున్నాడు, డబ్బు వస్తుంది, బిజినెస్ జరుగుతుంది, బిజినెస్ ముసుగులో మొత్తుగా ఉన్నాడు, కానీ క్రీస్తుని దర్శించలేని దౌర్భాగ్యుడైపోయాడు. అవమానపరిచిన వారు మూడో వాళ్ళు ఎవరంటే, ధర్మశాస్త్రము తెలిసి, మాకు అన్నూ తెలుసు, మాకు జ్ఞానం ఉంది, మాకు ప్రవచన వాక్యాలు తెలుసు అనుకున్న ధర్మశాస్త్ర పండితులు మేకా ద్వారా ప్రవచనం విన్నారు, యెషయా ప్రవచనం తెలుసు, కానీ యేసును వాళ్ళు దర్శించకుండా అవమానపరిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, మా వీధిలో గుడి ఉందండి, మా వీధిలో పూజారులు ఉన్నారండి, పాస్టర్లు ఉన్నారండి, మంచిదే. నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయము దేవుడికి ఇచ్చావా? నక్కలకు బొరియలు ఉన్నాయని చెప్పాడు యేసు ప్రభు. ఆకాశ పక్షులకి చెప్పండి నోటితో. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి అదేంటండి? దేవుడికి స్థలం లేకపోతే ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు. నిజమే, స్థలం లేదు, గుండెల్లో స్థలం కావాలని చెప్పాడు ఆయన. నీ హృదయంలోకి నేను పుట్టాలి, మీ హృదయంలో నాకు స్థలం కావాలి. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే డెకరేషన్,
క్రిస్మస్ అంటే కొబ్బరన్నం, క్రిస్మస్ అంటే బిర్యానీ, దమ్ బిర్యానీ, కొత్త బట్టలు కాదు. క్రిస్మస్ అంటే లేనివాడిని ఆదుకునేది క్రిస్మస్. క్రిస్మస్ అంటే త్యాగం చేసేది క్రిస్మస్. క్రిస్మస్ అంటే గ్రహించేది. క్రిస్మస్ అంటే వెలిగించేది. మతపరమైన క్రిస్మస్ వద్దు. ఆత్మ సంబంధమైన క్రిస్మస్ను మనము అనేక మందితో జరుపుకోవడానికి దేవుడు ఇంకా మనం ఆఫ్టర్ కరోనా తర్వాత, బిఫోర్ కరోనా వదిలేసేద్దాం, ఆఫ్టర్ కరోనా తర్వాత మనం క్షేమంగా సురక్షితంగా బ్రతికి బట్టగట్టి ఉన్నామంటే అది కేవలం దేవుడు అనుగ్రహించిన దయా రసం అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 19th century 19వ సెంచరీలో గ్రీటింగ్ కార్డు ప్రవేశపెట్టారు. గ్రీటింగ్ కార్డు, క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు 1843వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. సన్ ఎండ్రికోల్ ఈయన ప్రవేశపెట్టాడు. అప్పటి నుంచి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు ప్రారంభమైంది. 1850 సంవత్సరంలో మోడర్న్ క్రిస్మస్ ప్రారంభమైంది. 1850 సంవత్సరంలో మోడర్న్ క్రిస్మస్ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ఏంటంటే క్రిస్మస్ అంటే ఒక స్టారు, క్రిస్మస్ అంటే ఒక ట్రీ, క్రిస్మస్ అంటే భోజనాలు, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు. ఇది క్రిస్మస్ అంటే ఇంకా ఒరిజినల్గా మీకు చెప్పాలంటే చాలామంది సెమీ క్రిస్మస్ అంటారు. సెమీ అంటే ఏంటి? చిన్నది. ఇంకా మెగా ఉందా? మెగా లేదు, సెమీ లేదు, ఒమేగా లేదు, ఒకటే క్రిస్మస్. జీవితాంతం యేసుక్రీస్తు నీ హృదయములోకి నువ్వు ఆహ్వానిస్తే నీ బ్రతుకంతా క్రిస్మసే. నువ్వు ప్రతిరోజు ఆరాధిస్తావు. రోజు అన్నం తింటున్నావా? రోజు స్నానం చేస్తున్నావా? రోజు మరి భక్తి చేయాలి, రోజు దేవుడితో మాట్లాడాలి. అంతే. ఇది మతం కాదు, ఇది మతం కాదు. మతం అయితే నేను ఎప్పుడో వదిలిపెట్టేసామండి. మార్గం, సత్య మార్గం, నీతి మార్గం, యథార్థ మార్గం, అసూయ, కుళ్ళు, ద్వేషం, మత్సరం ఇవన్నీ కూడా విడిచిపెట్టి సమాధి చేయబడి ప్రభు కోసం వెలగడానికి ఈ రోజున సాక్షిగా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు అన్న విషయాన్ని మీ గుండెల్లోకి తీసుకోవాలి. మీ గుండెల్లోకి తీసుకోవాలి, మీ గుండెల్లోకి ఆహ్వానించాలి. దేవుడు ఆత్మ మీ గుండెల్లోకి, దేవుడు మీలో పెట్టిన ఆత్మతో ఆయన ఆత్మ కలిసి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే క్రిస్మస్లో ఉన్నటువంటి ఆనందం అని మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అబ్రహాం లింకన్ గారి పుట్టినరోజు ఎవరు చేసుకుంటారు? అమెరికా వాళ్ళు జ్ఞాపం చేసుకుంటారు. గాంధీజీ గారి పుట్టినరోజు ఎవరు జ్ఞాపం చేసుకుంటారు? భారతీయులు జ్ఞాపం చేసుకుంటారు. యేసుక్రీస్తు పుట్టినరోజు ఎవరు జ్ఞాపం చేసుకుంటారు? ప్రపంచం. గాంధీజీని చంపిన గాడ్స్లే పుట్టినరోజు ఎవరు జ్ఞాపం చేసుకుంటారు? ఎవడో జ్ఞాపం చేసుకోడు. మనం పుట్టామంటే, మనం చనిపోయామంటే, అనేక మంది ప్రజల్లో నానిపోవాలంటే ఏదో ఒకటి చేసి చనిపోవాలి. జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14వ తారీఖు ఎందుకు జ్ఞాపం చేసుకుంటున్నారు? ఆలోచించండి. లోకంలో ఆనందాలు చాలా ఉన్నాయి, కానీ ఇది మహా ఆనందం. లోకంలో వార్తలు చాలా ఉన్నాయి, కానీ ఇది శుభవార్త, ఇది పరలోక వార్త. అందుకే వాళ్ళందరూ అత్యానంద భరితులయ్యారు. వార్త ఇంగ్లీష్లో న్యూస్, NEWS, న్యూస్. N నార్త్, E ఈస్ట్, W వెస్ట్, S సౌత్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ 4 ప్రాంతాల నుంచి సేకరించబడింది వార్త. అయితే ఇది పరలోకం నుంచి విడుదలైన శుభవార్త. హల్లెలూయా. ఇది కల్పిత వార్త కాదు, ఇది కల్పిత వార్త కాదు, ఇది శుభవార్త. పరలోకం నుండి వచ్చిన శుభవార్త. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు ఏం జరిగిందో చెప్పాడు మీకు తెలుసా? మత్తయి సువార్త ఆధారం చేసుకొని 24వ అధ్యాయంలో అక్కడక్కడ కరువులు, భూకంపాలు, వరదలు కలుగుతాయని చెప్పాడు. ఇప్పుడు జెరూసలేం టు సిరియా, జెరూసలేం టు ఇరాన్, జెరూసలేం టు ఇంకా పాకిస్తాన్ యుద్ధములు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆగవు, జరుగుతూనే ఉంటాయి. బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు మళ్ళీ ఒలివుల కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు. ఆయన మొదటి రాకత పూర్తయిపోయింది, రెండవ రాక రాగబోతుంది. అప్పుడు యుద్ధాలు, రాష్ట్రం మీదకి రాష్ట్రం, జనం మీదకి జనం, విపరీతమైన గొడవలు, ఇవన్నీ. కొంతమంది అంటారు 2025 సంవత్సరం బాగుంటుంది అని చూద్దామండి. 2020 సంవత్సరం అంటే ఏం బాగోదు, వచ్చేయన్ని గడ్డుకాలలే. గుర్తుపెట్టుకోండి,
వచ్చే నీ కష్టకాలాలే. నువ్వు మంచిగా ఉంటే నీ గ్రామం మంచిగా ఉంటుంది, నువ్వు మంచిగా ఉంటే నీ ఇల్లు మంచిగా ఉంటుంది, నువ్వు శుభ్రంగా మంచిగా ఉంటే నీ గ్రామం వర్ధిల్లిద్ది, నీ రాష్ట్రం వర్ధిల్లిద్ది. మనం మంచిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాలాల్లో ఏమి లేదు, క్యాలెండర్ మారిద్ది అంతే, అంతే, పేజీలు మారుతాయి అంతే. కానీ నువ్వు మారాలి, నేను మారాలి, మనందరం మారాలి, వెలుగుగా బతకాలి, ఉప్పుగా బతకాలి, రుచిగా ఉండాలి. చాలా ముగిచ్చేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు సత్యం గారు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు. మొట్టమొదటిగా ఎనికేపాడులో ఫస్ట్ నాకు తెలిసి మా శివాలయ వీధిలో మొట్టమొదటిగా పాస్టర్ గారితో వాళ్ళ నాన్నగారే మాకు కూటమి చెప్పి, పాస్టర్ గారు కూడా తెలిసి ఉండదు, నాన్నగారితోనే ఫస్ట్ కూటమి పెట్టించాం మేము ఈ వీధిలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాన్న సమయాలు ఎక్కడా? ఓకే, పిల్లల కార్యక్రమం ఎమ్మెల్యే గారు వచ్చేసిన తర్వాత సుబ్బారావు గారు కూడా మాట్లాడతారు. ఏమన్నా సందీప్? ఓకే, కోనేరు సందీప్ గారు కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. పిల్లలకి త్వరగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి మీరు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సుబ్బారావు గారు మాట్లాడతారు, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వారిని కూడా మనం బొకేతో గౌరవిద్దాం. అందరూ భోజనం చేసి వెళ్ళాలండి. 500 మంది భోజనాలు ఉండాం. వైట్ రైస్, చికెన్, సాంబార్, పెరుగు, కేకులు, బిస్కెట్లు, బాదుంటి. హలో అండి, అందరూ పెద్దలందరూ దయచేసి సమయాలు గారు ఎమ్మెల్యే గారిని తీసుకురావడానికి అందరూ కూడా సిద్ధంగా లైన్లో నిలబడండి. హలో అండి, అందరూ బాగున్నారా? నా పేరు లహరి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి జననం మొదలుకొని పునరుద్ధానం వరకు జరిగిన విషయాలను విశ్లేషించే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన మనిషా లేక దేవుడా? ఒకవేళ ఆయన దేవుడే అయితే భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన ఎందుకంత ప్రత్యేకమైన వాడు? ఒకవేళ ఆయన నిజదేవుడా అయితే తప్పు చేసిన వాడిని శిక్షించాలి కదా, ఆయన శిక్ష ఎందుకు అనుభవించారు? సరే, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు చూద్దాం రండి. ప్రభువైన సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని తన మాట చేత కలుగచేశారు. అంటే మన కంటికి కనపడుతున్న భూమి, ఆకాశం, చెట్లు, పక్షులు మరియు కనపడని మానవ శరీర అవయవాలను కలుగచేశారు. కానీ దేవుడు తన చేతులతో ఆదామును, తన సాటి అయిన హవ్వను నిర్మించి వారిలో జీవాయువును ఊది వారిని పూర్తి మానవులుగా రూపించారు. ఈ సృష్టినందరినీ అనుభవించమని అధికారం ఇచ్చారు. కానీ ఆయన మాటలకు అవిధులయ్యి దేవుడి సన్నిధికి దూరం అయిపోయారు. దాని ద్వారా వచ్చిన పాపాన్ని తొలగించుటకు పరిశుద్ధ రక్తం చిందించబడాలి. కానీ ఈ భూమి మీద దేవుడు తప్ప మనిషి ఏ వ్యక్తి పాపరహితుడిగా లేడు. కాబట్టి ఆ దేవుడే మానవ రూపం దాల్చి భూమి మీదకి రావాల్సి వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన పుట్టుక గురించి పునరుద్ధానం వరకు జరిగిన విషయాలను ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు మన ఫ్రెండ్ సంజన వచ్చి క్రీస్తు పుట్టుక గురించి చెప్తుంది. యేసు ప్రభు వారు యూదా గోత్రంలో అబ్రహాము వంశంలో పుడతారని, క్రీస్తు బెత్లెహేములో పుడతారని, దావీదు వారసునిగా పుడతారని, కన్యక గర్భాన పుడతారని, రాజులు నమస్కరించి బహుమతులు ఇస్తారని, శిశువైన యేసును మరియు తల్లి అయిన మరియను తీసుకొని యేసేవు ఐగుప్తికి వెళతారని, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని వాగ్దానం చేసిన విమోచకుడు వస్తాడని, రాజుగా జన్మిస్తారని, నజరేయుడు అని పిలువబడతారు అని మోషే, మీకా, ఏషియా, సొలొమోను, హోషియా, మేఫీ,
యూదా, ఇర్మియా వీళ్ళందరూ ప్రవచించారండోయ్. ఇప్పుడు మా ఫ్రెండ్ వర్షిత వచ్చి దేవుడి యొక్క చిన్నతనం గురించి మీతో పంచుకునిద్ది. ఇప్పటి వరకు మీరు క్రీస్తు పుట్టుక గురించి విన్నవి ప్రవక్తల ద్వారా ప్రవచింపబడ్డాయి. ఆయన పుట్టినప్పుడు కొన్ని ప్రవచనాలు నెరవేరపడ్డాయి. ఇవి ఊహాగానాలే కాదండోయ్, ఆధారాలతో ఉన్న నిజాలు. మరి ఆ బాలుడైన యేసు ఎలా ఎదిగారో తెలుసా? జ్ఞానముతో, ఆత్మలో, దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగారు. ప్రభు 12 సంవత్సరాల వయసులో సమాజ మందిరములో బోధకుల మధ్యలో కూర్చుండి దేవుని మాటలు ఆలకించి వారిని వాక్యానుసారమైన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ విషయం గురించి కూడా ప్రవక్తలు ప్రవచించారు. యెరూషలేము నుండి వాకు బయలుదేరిందని, ఆ వాకు వాడగల ఖడ్గమని యెషయా, కోరాహు కుమారులైతే దేవుని మాటలు దయకలవని మహాసమాజంలో అంతరంగంలో ఉన్న ధర్మశాస్త్రము బోధిస్తారని దావీదు ప్రవచించారు. ఇలా ఎంతోమంది దేవుని బాల్యం గురించి ప్రవచించారు. దేవుడు అన్ని విషయాలలో మనకి మాదిరిగా దేవుడు బాల్యం గురించి, ఆయన మాటలు మనకి వాక్యం గురించైనా ఆసక్తి కలుగుతుంది. ఆయన 100కి 100% దేవుడు, 100కి 100% మానవుడు. ఇప్పుడు మన తమ్ముడు అయిన సన్ని వచ్చి దేవుని యవ్వనం వయసులో ఎలా ఉన్నారో కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. లూకా 2వ అధ్యాయం 51లో చెప్పబడినట్లు యేసు నజరేతుకు వచ్చి తన తల్లికి లోబడి అన్నాడు. లోబడడంలోనూ వర్ధిల్లడం ఉంది. అంటే యవనంలో కుటుంబ పోషణ బాధ్యత గల యవనస్తుడు. ఆయన దేవుడై ఉండి సహోదరుల బాధ్యత తనపై వేసుకున్నారు. ప్రభువు పుట్టుకకు పాత్ర అయిన తన తల్లికి లోబడి ఉన్నారు. మరి దేవాది దేవుడి తల్లికి లోబడి కష్టపడి పనిచేసేవారిగా ఉంటే మన వైఖరి ఎలా ఉంటుంది? కుటుంబానికి ప్రయోజకరంగా ఉంటామా, శోభనగా ఉంటామా? ప్రభువుకు ముందు మార్గాన్ని స్థిరపరచడానికి ఒక దూతగా పంపబడిన యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా బాప్తిసమిచ్చే యోహాను మార్గం స్థిరపరచగా ప్రభువు సేవ చేశారు. ప్రజలకు వెలుగు, ఆరోగ్యం, మరణం నుండి జీవింపచేస్తాడని, రాజుగా పిలువబడతాడని ఆయన మాటలు మరి ఉపమానంలో కూడా చెప్తారు. ఆయన బోధకునిగా, వైద్యునిగా, పోషణిగా, ప్రవక్తగా, దేవుని కుమారుడుగా పిలువబడతారని యెషయా, మలాకి, దావీదు, మోషే వంటి అనేక ప్రవక్తలు కూడా ప్రవచించారు. ఆయన ద్వారానే తప్ప మనం ఎవరి ద్వారానా పరలోక రాజ్యం చేరలేము. ఆయన సేవా జీవితం 3.5 సంవత్సరాలు. ఆ సమయంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశారు, వర్తమానాలు కూడా అందించారు. అన్యులైన మన కొరకు దేవుని చేరే భాగ్యం అందించడానికి శిష్యులను ఏర్పరిచారు. ఈ సర్వలోకానికి ఆయన రాజై ఉండి కూడా తల వంచుకోవడానికి స్థలం లేదు. కానీ ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో వారి హృదయంలో ఆయన ఉంటారని మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఇప్పుడు పుట్టుక నుంచి సేవ వరకు తెలుసుకున్నాం. మరి మరణ పునరుద్ధానం గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు సంజన వచ్చి కొన్ని మాటల మీద పంచుకోబోతుంది. ముందు మనం మాట్లాడుకున్నట్లుగా పరిశుద్ధ రక్తం చిందించబడాలి. అప్పుడే మనకు పాప విమోచన. కాబట్టి మన స్థానంలో ప్రభువు మరణించారు. మరణించి సజీవునిగా తిరిగి లేచారు. ప్రభువుని అమ్మిన ధరతో పొలం కొంటారని, బల్లెం గుచ్చుతారని, గాడిద మీద యెరూషలేములోనికి వస్తారని, ఆయన ద్రోహం చేయబడతారని జకరియా, ఆయన ఎముకలు ఇరగవని మోషే, ఆయన శత్రువులను ప్రేమించి వారి కోసం ప్రార్థన చేస్తారని, చేదు ఇవ్వబడుతుందని, ప్రభు ఎగతాళి చేయబడతారని, ఆయన వస్త్రాల కోసం చిట్లు వేస్తారని, దేవుని చేయి విడిచిపెడతారని దావీదు, సిలువ వేయబడతారని ఆరోపణలు చేసేవారి ముందు మౌనంగా ఉంటారని, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తారని, ధనవంతుల చేత సమాధి చేయబడతారని యెషయా ప్రవచించారు. అంతేకాదండి, పునరుద్ధాని అవుతాడని, అంటే 3వ రోజున జీవంతో తిరిగి లేస్తారని యెషయా, దావీదు, మోషే ఇలా ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన తిరిగి తన దూతలతో భూమిపైకి వస్తారని దానియేలు కొన్ని 100 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించారు. ఏదైతే ప్రభు ప్రవచనాలు పుట్టుక మొదలుకొని మరణించి లేచే వరకు నెరవేరాయి. ఇంకా నెరవేరవలసింది ఆయన రాకడ సూచనలు కూడా నెరవేరుతాయి అనుకున్నట్లుగా ఆయన ఒక మనిషో
వేరే దేశపు దేవుడో ఒక ప్రవర్తో కాదండి, సర్వలోక సృష్టికర్త. మరో విషయం ఏమిటంటే ఆ దేవుని క్రియలు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ఒకే మనుషుల చేత జరగలేదండి. వేరువేరు సమయాల్లో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు మనుషులతో చెప్పబడినవి. కాబట్టి దేవుని రాకడ కోసం సిద్ధంగా ఉండాలి. అంటే మన పాపాలు ఒప్పుకొని దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. అప్పుడే మనం పరలోకం చేరుకోగలం. మీకొక ప్రశ్న, మీరు యేసయ్యను మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తారా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. Do not worry, my friend, 'cause Jesus is your friend. Trust Him. Do not fear, my friend, 'cause Jesus is your friend. Trust Him. నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము? నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు? నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము? నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు? హైలెస్సా హైలో హైలెస్సా
సందీప్. నేను ఇప్పుడు Psalm 23 చెప్పబోతున్నాను. The Lord is my shepherd, I shall not want. He makes me lie down in green pastures. He makes me lie down in green pastures. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. Even though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup overflows. Surely goodness and mercy shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord forever. Thank you. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. గౌరవనీయులు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారిని ప్రేమతో షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సంఘము తరపున టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మధ్యలో దారి ఉంచండి. ఎవాంజలికల్ ఫెలోషిప్ సభ్యులు, టీం సభ్యులందరూ కూడా, శివాజీ అందరూ కూడా సభ్యులు ఆహ్వానిద్దాం. వెంకటరావు గారికి ప్రేమతో చప్పట్లు కొడదాం. చప్పట్లు చప్పట్లు. స్త్రీలు పైకి రండి. కుమారి గారు, రామలక్ష్మి గారు, శ్రీదేవి గారు పైకి రండి. జ్యోతి పైకి రండి. జ్యోతి త్వరగా రండి పైకి. చప్పట్లు కొడదాం గట్టిగా. వెంకటరావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నో ప్రాబ్లం, వచ్చాను సార్, నో ప్రాబ్లం. బిగ్ క్లాప్స్ ఒకసారి చప్పట్లు కొడదామా? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కూర్చుందాం కూర్చుందాం కూర్చుందాం, అందరూ కూర్చోండి. సార్ని షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ 3 గ్రామాల యొక్క సంఘ సభ్యులు సన్మానిస్తున్నారు. సిస్టర్స్ బొకేతో వారిని గౌరవిద్దాం. చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. చప్పట్లు. షాలోమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూర్చోండి అందరూ. సార్ గారు వ్యాపార రంగంలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు మొట్టమొదటిగా ఈ 4 గ్రామాల్లో ఎనికేపాడు వాటర్ ట్యాంక్ బజార్ షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో అడుగుపెట్టారు. అప్పుడు కొల్ల ఆనంద్ నేనే పరిచయం చేశాను. టంక్సాల సుబ్బారావు గారు కూడా నేనే పరిచయం చేశాను. అప్పటి నుంచి వెంకటరావు గారు మనకు పరిచయం. వారు యొక్క మాటలు, వారి యొక్క ప్రేమ, వారి యొక్క రిసీవింగ్ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం దేవుడు వారిని ఈ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా పీరన్ 4 గ్రామాలు పాస్టర్స్ ఫెలోషిప్ దానికి నేను ప్రెసిడెంట్గా ఉంటూ, మేము ఎన్నికలకు ముందు సార్తో వెళ్ళి మాట్లాడాం. సార్ అవి ఇప్పుడు ఈ 6 నెలలు 7 నెలలు అయింది కాబట్టి మేము ఒత్తిడి తీసుకురావడం అది మర్యాద కాదు కాబట్టి నిదానంగా ఉన్నాం. సార్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాం. స్థానిక నాయకుల ద్వారా మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, డైరెక్ట్ అయిపోవాలని కోరుకున్నాను ఈ సందర్భంగా. కాబట్టి మాకు ఇలాంటి స్థలాలు కరువైపోతున్నాయి. కళ్యాణ మండపాల్లో పెట్టుకునే పరిస్థితి కాదు మాది. కాబట్టి 2 గ్రామాలకు ఒక కమ్యూనిటీ హాల్ మేము కోరుతున్నాం. ఇది అందరికి సంబంధించింది, నాకు ఒక్కరిది కాదు, అందరి పక్షాన్ని అడుగుతున్నారు. బరియల్ గ్రౌండ్స్ అది మా మనోవేదనతో కూడినటువంటి పని. ఒకసారి సార్ గారిని అన్నీ దర్శించి అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో వాళ్ళు చిరస్థాయిగా ఉండిపోతారని నేను కోరుకుంటాను. బరియల్ గ్రౌండ్ అండ్ కమ్యూనిటీ హాల్స్ ఎంతో అవసరం అండి. కాబట్టి సార్ తప్పకుండా చేస్తారు. కాబట్టి షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సంఘ కాపరిగా పీరన్ పాస్టర్స్ ఫెలోషిప్ 4 గ్రామాల తరపున నేను కోరుకుంటున్నాను వెంకటరావు గారిని. మీరేమంటారు చెప్పండి. ఓకే,
సార్కి సమయం ఇద్దాం. దానికి ముందుగా టంక్సాల సుబ్బారావు గారు కూడా శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత సార్ గారికి సమయం ఇద్దాం. సార్ 2 నిమిషాలు కూర్చోండి సార్, మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడంలో సత్యనారాయణ గారు మరి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నడిపిస్తున్నారు. దీనికి ముందు తుమ్మల గంగాధరరావు గారు వాళ్ళ ఫాదరు, ఆయన ఫస్ట్ రంగా గారు రాధా గారితో కలిసి తిరిగినటువంటి వ్యక్తి. ఆయన ఫస్ట్ మొట్టమొదటగా రామార్పాడు రింగ్ రోడ్ సెంటర్లో ఆయన ఒక లారీ డ్రైవర్గా లారీ అసోసియేషన్ అనేది రాధా గారి సమక్షంలో అక్కడ ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయన వాళ్ళ 5 అన్నదమ్ములు, ఈ 5 అన్నదమ్ములు కలిసి ఆ గ్రామాల్లో అన్ని మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రాధా గారితో పాటు స్నేహ సంబంధాలు బాగా పెరగటం కారణం చేత ఈ ఏరియా అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం గన్నవరం నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉండేది ఆ రోజుల్లో. ఆ బలంగా ఉండటం కారణం చేత రాధా గారికి రంగా గారికి తుమ్మల గంగాధరరావు గారు వాళ్ళ అనుసరణలో వాళ్ళ కార్యక్రమాల్లో నడుపుతా వాళ్ళ చెప్పేలో నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులకి కాంగ్రెస్ పార్టీకి పడేది కాదు కనుక ఈ తుమ్మల గంగాధరరావు గారు ఈ రామార్పాడు ఏరియాలో రాజకీయంగా ఎక్కువగా డెవలప్మెంట్ చేసి రాధా రంగా గారికి నెహ్రూ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళంతా కూడా కలిసి ఒకే ఫ్యామిలీగా ఉండి ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేసేవాళ్ళు ఆ రోజుల్లో. మరి వాళ్ళు ఎడగొట్టాలని చెప్పి రామార్పాడులో ఉన్నటువంటి పోతురాజు ఉండే చంద్రమౌళి, అలాగే ఇంకా కొంతమంది పేర్లు అనవసరం, వాళ్ళంతా కూడా ఒక గూడు కుట్టాన కలిసి అక్కడ అప్పుడే సూరిచెట్టి బాబురావు రామార్పాడు అమ్మాయిని చేసుకొని రామార్పాడులో కాపురం పెట్టారు. వీళ్ళందరూ ఈ తుమ్మల గంగాధరరావు, ఈ తుమ్మల విఘ్నేశ్వరరావు, తుమ్మల సుబ్బారావు వీళ్ళంతా 5 అన్నదమ్ములు ఆ ఎదగటం అనేది వాళ్ళు సహించలేక రామార్పాడు డిగ్గు రోడ్డు దాటిన తర్వాత ఒక బొంకు ఒకటి ఉండేది. ఆ బొంకులో ఆ వచ్చేసమంటి లారీని ఆపేసి అక్కడ కిందకి లాగి 2 కాళ్ళు నరికేయటం జరిగింది. ఆ 2 కాళ్ళు నరికేసిన తర్వాత నెత్తురులో పడైనా కొట్టుకుంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి జనం కొంతమంది వెళ్ళి ఆయన్ని తీసుకురావటం జరిగింది. అప్పుడు ఆయన ఈ ప్రభువుని ఆయన నమ్ముకోవటం జరిగింది. ఒక చిన్న కుర్రోడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ గ్లాస్తో నీళ్లు తీసి ఆయన నోట్లో మంచిళ్ళు అంటే ఆయన నోట్లో పోసాడని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాడు. అప్పటి నుంచి ఈయన ఈ సంస్థ స్థాపించాడు. అంటే ఇప్పటికి సుమారుగా 2024 సంవత్సరాలు అవుతుంది ఈ సంస్థ స్థాపించి. యేసు ప్రభు పుట్టింది 2024 ఏళ్ళు క్రితం పుట్టితే ఈయన స్థాపించిన సంస్థ 24 సంవత్సరాలు అవుతుంది. కనుక అలాంటి బాధలన్నీ కూడా ఇంకా చాలా చరిత్ర ఉంది కాదు, టైం లేదు కనుక అలాంటి బాధలన్నీ పడి ఈ సంస్థను స్థాపించి మరి ఆయన చనిపోయిన తర్వాత కొడుకు మరి నాకు మేనల్లుడు అవుతాడు. మా వాళ్ళ అమ్మ అక్కాయి ఈ సంస్థను మరి ఆడు తీసుకొని భుజాల మీద వేసుకొని మీ అందరినీ ఈ రకంగా సమీకరించి మరి ఇందాక మాట్లాడాడు 10 నిమిషాలు, దానిలో రాజకీయటువంటి పదాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ సపోర్ట్తో వెంకట్రావు గారి సపోర్ట్లో సపోర్ట్ కూడా కాదు, ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు దుర్మార్గంగా పరిపాలన సాగింది. అనేక రకాలైనటువంటి అవస్థలు పడ్డారు, చాలామంది అనేక రకాలైన బాధలు పడ్డారు. కానీ విముక్తి కలిగింది. మళ్ళీ స్వాతంత్రం వచ్చినట్టుగానే ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చినటువంటి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు మంచి హృదయం కలిగినటువంటి వెంకట్రావు గారు మనకు అందుబాటులో ఉంటాడు కనుక ఆయన సహాయతలతో మనందరం కూడా ఆయన వెనకాల ఉండి కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ సహాయ సహకారాలు అవసరం అండి. మీరు పిలిస్తే మేము పలుకుతాం. వెంకట్రావు గారు చేస్తారు మాకు తెలుసు, కాస్త మీరే మాకు దొరకట్లేదు. వెంకట్రావు గారు దొరుకుతుంది. ఓకే సార్ మాట్లాడవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాం. అందరూ మౌనంగా చక్కగా ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేయాలి.
అందరికీ నమస్కారం. షాలోమ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సంఘస్థులందరికీ, అలాగే తుమ్మల సత్యం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సెమీ క్రిస్మస్ అనేది అమెరికాలో అయినా, యూరోప్లో అయినా, ఇండియాలో అయినా, ఎక్కడైనా ఆనందంగా వరల్డ్ వైడ్ జరుపుకునే ఏకైక పండుగ ప్రపంచవ్యాప్తంగా. అలాగే టీజీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, యేసు ప్రభు చూపిన దారిలో జాలి, దయ, కరుణ అనేది అందరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరైనా, నేనైనా, ఇంకోళ్ళైనా, ఎవరైనా. అలా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ హృదయపూర్వకంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇందాక సత్యం గారు అడిగినట్టుగా ఈ గ్రామాల్లో ల్యాండ్లు మిస్ అవటం కానీ, చాలామంది వెంచర్లు వేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇలా వీళ్ళందరూ కామన్ సైట్ వదలాలి. ఆ కామన్ సైట్లన్నీ అన్యాక్రాంతమని వాటి మీద ఉక్కుపాదం మోపుతున్నాం. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న స్థలాల్లో వెనక్కి వస్తే మీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి తీరతా. నేను ఊరినే చెప్పి, నేను గవక్కన మాట చెప్పను, చూద్దామని చెప్పి తర్వాత చెప్పి అట్టండి నాకు ఇష్టం ఉండదు. మనం మాట్లాడుతున్న తక్కువ మాడాలి, మనం పని ఎక్కువ చేయాలని నమ్మే వ్యక్తిని. నేను అమెరికాలో 19 సంవత్సరాలు ఉండొచ్చాను కాబట్టి చేసేదే చెప్పాలి, కానీ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అలా అడగడం నాకు ఇష్టం లేదు. 15,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కనుక కొత్తగా నిరుద్యోగ యువతకి ఈ నియోజకవర్గంలో ఎప్పికపోతే నేను మళ్ళీ ఓటు అడగనని చెప్పా. ఆ దిశగా నేను మల్లవల్లిలో, మన నియోజకవర్గం మల్లవల్లిలో అశోక్ లేలాండ్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోతే దాన్ని వెనక్కి తీసుకొచ్చా. 420 కంపెనీలు మొన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టిన పరిస్థితి. 16.5 లక్షలకే ఎకరం ఇచ్చి నేను 15,000 ఉద్యోగాలు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన నా మీద నమ్మకంతో ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన చంద్రబాబు గారు అభివృద్ధి చేద్దాం ఉద్దేశంతో మల్లవల్లిలో 30,000 ఉద్యోగాలు ఇస్తామని విజన్ 2047 డాక్యుమెంట్లు అసెంబ్లీలోనే ఆ స్లైడ్ వేసిన పరిస్థితి. అలాగే ఈ మీరు అడిగిన కమ్యూనిటీ హాల్ని ఈ 5 ఏళ్ళ టర్మ్లో డెఫినెట్గా కడతా. అంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పరిస్థితి. అది ఎంపీ గారిని అడిగి ఎంపీ ల్యాండ్స్లో డబ్బులు తీసుకున్నాం, ఏదో ఒకటి చేద్దాం డెఫినెట్గా. అయితే ఫస్ట్ స్థలం ఐడెంటిఫై చేయాలి మీకు ముందు. ఆ స్థలం కొత్తగా ఎవరైనా వెంచర్లు వేసేయాలి, దాంట్లో అయినా ఓ మంచి స్థలం ఏర్పాటు చేసి మీకు డెఫినెట్గా అది మీ కోరిక గ్యారంటీకి తీరుస్తా. అంతవరకు గ్యారంటీ. కాకపోతే ఈ 3 సంవత్సరాలు టైం ఇవ్వండి, ఎమ్మటే వచ్చే సంవత్సరం క్రిస్మస్కి కట్టమని అడగకుండా డెఫినెట్గా అది కూడా పరిష్కరిద్దాం. నేను ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తున్నా. నేను గతంలో ఎలా ఉంది అని మాట్లాడుకున్న అప్రస్తుతం, కానీ మనం ఏం చేస్తాం, నాకు ఓటేసి 37,628 మెజార్టీ ఇచ్చి గతం నుంచి 83 నుంచి తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మెజార్టీ కలిపిన తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆధిక్యత, 2 సార్లు ఇండిపెండెంట్లు పోటీ చేసి ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచిన 3 సార్లు వాళ్ళు గెలిస్తే ఆ మెజార్టీ తీసేసినా కూడా అన్ని మెజార్టీలు కలిపిన నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గం శాసనసభకు ఎన్నుకున్నందుకు ఈ 5 సంవత్సరాలు మీకు చాకరీ చేస్తానని చెప్పా. ఆ విధంగానే నేను పనిచేస్తున్నా నిత్యం రివ్యూ మీటింగులతో. మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే గ్రీనరీ బాగున్న పరిస్థితి, దానికోసం నేను 16 రోజులు పనిచేశాను. నాకేం బ్యాష్ వెళ్ళావు. గ్రీనరీ ఎండీ దగ్గర మొన్న 3 రోజుల క్రితం అక్కడ లోటస్ పాండ్ ఆల్ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నా, అన్ని శాఖలను పిలిచి 45,000 చదరపు మీటర్లు గ్రీనరీ ఉంది, ఇంకో 45,000 పెట్టమని. అలాగే గన్నవరం నుంచి ఇటువైపు ఉంది కానీ ఎయిర్పోర్ట్కి అటువైపు లేదని గ్రీనరీ పెట్టమని. అలాగే మీ రామవరపాడు నుంచి ఈ రోడ్డు చూస్తే కనీసం డివైడర్లో ఆ పొల్యూషన్తో లారీలు బస్సులు తిరగడం వల్ల నల్లగా ఉంటే అది కూడా చేయట్లా. హైవేల మీద మందలు ఇచ్చి అర్జెంటుగా ఫైర్ ఇంజిన్ వాళ్ళతో కూడా మాట్లాడి ముందు కడిగించకుండా బాగోపోతే రంగైపోద్దామని చెప్పా. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకొద్దామని ట్రై చేస్తున్నా, పరిశ్రమలు తీసుకొద్దామని ట్రై చేస్తున్నా. ఎయిర్పోర్ట్ ఎదురుగా 150 కోట్ల భూమిని అన్యాక్రాంతం చేసి పందికొక్కుల్లా తిందాం అనుకుంటే సారీ టు సే దిస్ వర్డ్, కానీ ప్రభుత్వ ఆస్తులను కాపాడదాకా ఆ రోజు 2021లో చాలా ఇబ్బంది పడి కాపాడు. దాంట్లో హైదరాబాద్ హైటెక్స్ లాగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టబోతున్నాం రాబోయే కాలంలో. అలాగే ఒక గెస్ట్ హౌస్ కూడా లేకుండా ఈ నియోజకవర్గం ఉంది. కనీసం ఆఫీసర్లతో మీరు సత్యం గారు ఇందాక ప్రార్థన చేసుకుంటానికి, మీటింగులు పెట్టుకుంటానికి, ఫంక్షన్ చేసుకుంటానికి కళ్యాణ మండపం లేదన్నారు. కానీ ఈ నియోజకవర్గం ఏ స్థితిలో ఉందంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న ఈ నియోజకవర్గంలో అధికారులతో మీటింగ్ పెడదామంటే విజయవాడ రూరల్లో కానీ, గన్నవరంలో కానీ, బాపులపాడులో కానీ, ఉంటూరులో కానీ కాన్ఫరెన్స్ రూమ్ కూడా లేదు మనకి ప్రభుత్వం ఉంది. అది కూడా కట్టబోతున్నా. ఇక్కడ ఈ ఎన్కేపాడులో కూడా ఇరిగేషన్ ల్యాండ్ ఒక ఎకరం ఐడెంటిఫై చేసాం రామారావు స్టాచ్యూ వెనకమాల. అది కుదిరితే 12 కోట్ల రూపాయలు సీజీఎఫ్ ఫండ్ ఇస్తామన్నారు ఫ్రీగా. మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెద్దామని ట్రై చేస్తున్నా. ప్రభుత్వంలో చిన్నది ఆ భూమిని అలగరాయటమా, ప్రభుత్వం నుంచి 3 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు డబ్బులు వస్తే బిల్డింగ్ కడితే మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అమరావతి చుట్టుపక్కల కానీ మన విజయవాడలో కానీ మన ఎన్కేపాడులో రాబోతుంది. అది కుదిరితే నేను ఇలా రాజకీయ ఉద్దేశాలతో నేను మాట్లాడలేదు, కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే నేను ఒక్కడే చేస్తే
కష్టం. నాకు 1,35,552 మంది ఓటేసి రాష్ట్రంలో 9వ ప్లేస్. నాకన్నా ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళు 8 మంది 175 మందిలో. అది పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, ఇట్లా కొంతమందే. 9వ ప్లేస్లో అంత మెజారిటీతో ఓట్లు వేసి నాకు మీ ముందు ఇలా నుంచోబెట్టినందుకు మీకు గ్యారంటీగా మంచి చేయటాకే రాజకీయాల్లోకి వచ్చా. మొన్న జాబ్ మేళా పెట్టినా నా కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టే తప్ప నేను ఎవరి దగ్గర చందాలు తీసుకుంటాం, ప్రైవేట్ పంచాయతీలు చేసాం, పనికి పనులు పని చేయడానికి నాకు రాజకీయాలకు రాలా. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని చెప్పా. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దా. దానికి నేను ఒక్కడేనో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తే సరిపోదు, ప్రజల సహకారం కూడా అవసరం. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మేము సైతం మీరు కూడా చేయి కలిపి మనం ఈ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండి సమస్యలు చాలా ఉన్నాయి. పాలకులు గాలి కుదిరేసిన పరిస్థితి. విజయవాడ కార్పొరేషన్లో వాళ్ళకి కృష్ణా వాటర్ వస్తాయి పైప్ లైన్ నుండి, పక్కనే ఆనుకుని రోడ్డు యువతలో ఉన్న మనకి మంచినీళ్ళు లేని పరిస్థితి. మనం ముందు పని చేయడానికి తప్ప పనికి పనులు చేయడానికి నేను డెఫినెట్గా రాజకీయాల్లోకి రాలా. ఈ సమస్యను కూడా తీరుస్తా. మొన్న అసెంబ్లీలో మాట్లాడదామంటే లాస్ట్ సెషన్ ముందు అయిపోయినాయి కాబట్టి వచ్చే సెషన్లో ఈ వాటర్ సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా. అలాగే రాబోయే కాలంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా. అన్ని విషయాల్లో మీరు కూడా మద్దతు ఇస్తేనే అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు ఈ గ్రామంలో ఒక మంచి పని చేద్దాం అనుకుంటే ఎవరో ఒక 2-3 అడ్డం పెడితే మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఇవన్నీ టైం వేస్ట్. మనం ఉంది నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నంత అభివృద్ధి డెఫినెట్గా మన నియోజకవర్గంలో జరగల. విజయవాడకు ఆనుకుని ఉండి విజయవాడలో ఈ రోడ్డు అవతల ఉన్న వాళ్ళేమో ఒక రకంగా, ఈ రోడ్డు యువతలు ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు లేని పరిస్థితులు చాలా బాధాకరం. అసలు దాన్ని ఎట్టి పరిస్థితులు మనం ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఫైట్ చేద్దాం. అలాగే అంబాపురం దగ్గర నుంచి విజయవాడ రూరల్ మండలం ఉన్న అన్నిటికీ కృష్ణా వాటర్ను అందించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇవన్నీ ఒక్క రోజులో పరిష్కారం అవ్వవు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి మనందరం కలిసి కలిసి పనిచేస్తే ఎట్టి పరిస్థితులు నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దగలం. ఆ దిశగా మీరు కూడా సహకరించాలని కోరుతూ మీకు మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తుమ్మల సత్యం గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, సుబ్బారావు గారికి, నారాయణ గారికి, దుర్గారావు గారికి, అలాగే అందరికీ, వేదిక మీద ఉన్న పార్టీ ప్రెసిడెంట్ గారికి, అందరికీ, రాజాకి, కొండా గారికి, అందరికీ నా నమస్కారాలు. మీకు మరోసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు సత్యం గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చప్పట్లు కొడదాం. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనతో ఉండి ఇంత సమయం మాట్లాడి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఏర్లగడ్డ వెంకట్రావు గారికి టీజీఆర్ అండ్ షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మధ్య సర్నాల బాలాజీ గారు ఉన్నారు, ప్రసాదంపాడు సర్పంచ్ గారు, అలాగే కోనేరు సందీప్ కుమార్ గారు. సందీప్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని శాలువాతో సన్మానిద్దాం. ఇంకోటి తీసుకురా. థ్యాంక్ యూ అండి. బాలాజీ గారు ఒక 2 నిమిషాలు. సందీప్ కుమార్ గ్రీటింగ్స్. బాలాజీ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు వెంకట్రావు గారు రావడం అనేది చాలా ఆనందకర విషయం. తుమ్మల సత్యం గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. 2 times నేను ఇన్వైట్ చేశారు. ఆయన పీరన్ ప్రసాదంపాడు, ఆర్పాడు, ఎన్కేపాటి సంబంధించి చర్చిలు గెస్ట్గా కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈయన చేసే కార్యక్రమాలు చాలా పేదవాళ్ళకి కొన్ని చేస్తూ ఉంటారు. అది మంచి విషయం. అదేవిధంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆయన యాక్టింగ్ రాని ఎమ్మెల్యే, ఓన్లీ యాక్షన్. మాట ఇచ్చారని ఖచ్చితంగా చేస్తారు. మనందరూ తెలుసు. ముందు కూడా ఆయన డెవలప్మెంట్ ఏంటి అనేది మీరు చూస్తారు. ఆయన మాట ఇచ్చారని ఖచ్చితంగా చేస్తారు. సత్యంగా అయినట్టుగా ఆయన ఏదైతే చెప్పారో ఖచ్చితంగా చేస్తారని నమ్ముతూ ఆయన చేస్తారు. అదేవిధంగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ ఫోటో దిగుదామండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సహకారానికి మీ ప్రోత్సాహానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పట్టుకో అమ్మ. కొంతమంది సార్ మేము ఇప్పుడు నన్ను ఇది పట్టుకో మైకు. ఇది పండక్కో లేకపోతే ఉన్నప్పుడో కాదు. మేము చర్చికి ఎలా అనౌన్స్మెంట్ చేసామంటే పుట్టినరోజు మీ కుటుంబ సభ్యులతో కాదు, పేదలతో చేసుకుందామని నాన్నగారి పేరు మీద ట్రస్ట్ స్టార్ట్ చేసి కరోనాలో వరదల్లో 12 రోజులు పనిచేసాం. అలాగే నిత్యం చేస్తూనే ఉంటాం. అలాగే కొంతమందికి క్రిస్మస్ సందర్భంగా మీ ద్వారా నిత్యావసర వస్తువులు ఒక 1000 రూపాయలకు సంబంధించిన వస్తువులు మీ చేతులకి కొంతమందికి ఈ గ్రామ ఉన్న వారికి అందించాలని మేము ఆశపడ్డామండి. సందీప్ గారి చేతుల మీద, మీ చేతుల మీదుగా మేకా మల్లేశ్వరి, సింహాద్రి కుమారి పైకి ఎక్కలేరేమని చూస్తున్నాను. పైకి ఎక్కలేరు, కొద్దిగా సహాయం చేయండి. దొంతిరెడ్డి జయమ్మ, పట్నాల అప్పలరాజు దుప్పటి కూడా ఉంది, దానిలో దుప్పటి ఉంది. వనుకోరి బుజ్జి అక్కడ పట్టుకోండి, దానిలో దుప్పటి నిత్యావసర వస్తువులు. తొలా బంధురాణి రాజమాళ్ళ పాప తీసుకోమా. చప్పట్లు కొట్టరే సంతోషంగా. బంధురాణి ఆ మామగారికి ఇది కొంచెమేనండి. దేవుడు అవకాశం ఇచ్చిన కొలది మా చేతిలో డబ్బులు పట్టడం అవసరం పడిన వెంటనే ఖర్చు పెట్టే మనసు దేవుడు మాకు ఇచ్చాడు. నిత్యం ప్రభు సేవలో, ప్రజల సేవలో మీ తుమ్మల సత్యం అని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజుల నీలి రాజు వెలసెన్ పశువుల పాకలో, రాజుల నీలి రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిటి రక్షకుడు పండెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము మాహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. అయిపోయిందా? పిల్లలది అయిపోయిన తర్వాత కుర్చీలు తీసేయండి. కేక్ కటింగ్ చేద్దాం. కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ కింద పెట్టేసేయండి. కేక్ రెడీ చేయండి. కేక్ రెడీ చేయండి. ఇదిగో కానీ స్టార్ట్ చేయండి.
విడిచి వచ్చెను. ఇది చిత్రం కాదా, దేవుడే భువికి వచ్చెను. ఇది చిత్రం కాదా, పరమునే విడిచి వచ్చెను. నిన్ను నన్ను రక్షింపను, పాపశాపం తొలగింపను. నిన్ను నన్ను రక్షింపను, పాపశాపం తొలగింపను. ఈ లోకానికి వచ్చెను, ఇది క్రిస్మస్ అర్థం. గ్రహించు ఈ పరమార్థం, ఇది క్రిస్మస్ అర్థం. గ్రహించు ఈ పరమార్థం, అర్పించు నీ హృదయం. ఇది చిత్రం కాదా, దేవుడే భువికి వచ్చెను. ఇది చిత్రం కాదా, పరమునే విడిచి వచ్చెను. లోకాన్ని ఏలేటోడు దీనుడై దిగి వచ్చాడు. లోకాన్ని ఏలేటోడు దీనుడై దిగి వచ్చాడు. తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు. తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు. దీనత్వం చూపించాడు, ఇది క్రిస్మస్ అర్థం. గ్రహించు ఈ పరమార్థం, ఇది క్రిస్మస్ అర్థం. గ్రహించు ఈ పరమార్థం, అర్పించు నీ హృదయం. ఇది చిత్రం కాదా, దేవుడే భువికి వచ్చెను. ఇది చిత్రం కాదా, పరమునే విడిచి వచ్చెను. పాపులకు రక్షణ తెచ్చాడు, రోగులకు స్వస్థతనిచ్చాడు. పాపులకు రక్షణ తెచ్చాడు, రోగులకు స్వస్థతనిచ్చాడు. జీవవాక్యం బోధించాడు, జీవితాలను వెలిగించాడు. జీవవాక్యం బోధించాడు, జీవితాలను వెలిగించాడు. నిత్య జీవాన్ని మనకిచ్చాడు, ఇది క్రిస్మస్ అర్థం. గ్రహించు ఈ పరమార్థం, ఇది క్రిస్మస్ అర్థం. గ్రహించు ఈ పరమార్థం, అర్పించు నీ హృదయం. ఇది చిత్రం కాదా, దేవుడే భువికి వచ్చెను. ఇది చిత్రం కాదా, పరమునే విడిచి వచ్చెను. బిగ్ క్లాప్స్. ఇంత చక్కగా వేస్తే మీరు కొట్టబుద్ధి కావట్లేదా? థ్యాంక్ యూ.
దేవునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇకను నీకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసే లేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా ప్రయాసే లేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే క్రీస్తుని వేడగా మార్గం తానేగా సత్యం రూఢిగా జీవం నీయగా క్రీస్తుని వేడగా మార్గం తానేగా సత్యం రూఢిగా జీవం నీయగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే ఈ సమయంలో సుబ్బారావు గారు చాలా సమయం కూర్చున్నారు. వారు వెళ్తా అంటే చెప్తున్నారు కాబట్టి క్యాండిల్ సర్వీస్, కేక్ కటింగు 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు పిల్లల స్కిట్ ఉంది. ఈలో భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఆ 10 నిమిషాలు స్కిట్ అవ్వగానే భోజనాలు స్టార్ట్ అంటాం. అదనమాట, గుర్తుపెట్టుకోండి. అన్నీ సిద్ధపరుస్తుంది. 4 స్టాల్స్ తొందరగా అయిపోతాయి. 4 స్టాల్స్ త్వరగా అయిపోద్ది. డోంట్ వరీ నాన్న, ప్లీజ్ టేబుల్ క్యాండిల్స్ అందరు తీసుకోండి. అగ్గిపెట్లు ఉన్నాయి మీ దగ్గర, బెదర్స్ దగ్గర అగ్గిపెట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి, పైది కూడా ఉంది. లైట్స్ ఆఫ్ చేస్తుంది. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. క్యాండిల్ సర్వీస్ తర్వాత కేక్ కటింగ్. పెద్దలందరూ పైకి రండి. సుబ్బారావు గారితో పెద్దలందరూ పైకి రండి. కండవా పెద్దలు పైకి రండి. కండవా పెద్దలు నాది లాగేసుకున్నారు ఎవరు. రండి దుర్గారావు గారు, రండి సీను గారు, రండి. కండవ వేసుకోవాలి, రండి. ముందు క్యాండిల్ సర్వీస్.
క్యాండిల్స్ అందరికి వచ్చినాయా? అగ్గిపెట్లు తీసుకెళ్ళి అగ్గిపెట్టి పంపించండి. అగ్గిపెట్లు నా క్యాండిల్ ఇవ్వండి. సుబ్బారావు గారు రండి. లైట్స్ ఆఫ్. అందరూ వెలిగించొద్దు, ఫస్ట్ మేము వెలిగిస్తాం. లైట్స్ ఆఫ్. పాట పాడే బృందం త్వరగా రావాలి. స్నేహ, సింధు, వినీల. అందాల తారుదించేనా అంబారవీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ పక్కన వాళ్ళకి అంటించండి. జడ కాదు, జడలు జాగ్రత్త, బట్టలు జాగ్రత్త. హెల్ప్ చేయండి. ఈ రైట్ సైడ్ అగ్గిపెట్టి వెళ్ళలే చూడండి. ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో అందరూ నిలబడాలి. నిలబడి మీ కొవ్వొత్తులు పైకెత్తండి. పైకెత్తండి అందరూ. వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని చూడ జీవితమంత పవనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార పైకెత్తాలి. అంబర వీధిలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ థ్యాంక్ యూ సాత్విక్. ఈ కొవ్వొత్తు ఎలా వెలుగుతుందో, ఈ కొవ్వొత్తు ఎలా వెలుగునిస్తూ కరిగిపోతుందో మనం కూడా వెలుగునిచ్చి నష్టపోవాలి. ఆయన వెలుగు తీసుకుని వచ్చాడు, మరణించాడు. ఈ చీకటిలో వెలుగు సంబంధులుగా ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి. క్రిస్మస్ అర్థం ఈ క్యాండిల్ సర్వీస్ లో ఉన్న అర్థం గ్రహించండి. సాత్విక్ ప్రార్థన చేస్తాడు. పాస్టర్ సాత్విక్ శ్రీకాకుళం ప్రార్థన చేసి కేక్ కటింగ్ కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం. మీ కొవ్వొత్తులు, మీ బట్టలు, మీ జడలు జాగ్రత్తని మనం చేస్తున్నాను. లైట్స్ ఆన్ చేయండి. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ 4 గ్రామాలను మీరు ప్రేమించారు. మీ ప్రేమను ఈ గ్రామంలో చూపించటానికి సేవకులను ఏర్పాటు చేసుకుని
అనేక మందికి మేలు జరగటానికి వారిని మీరు నిలవబెట్టి వాడుకుంటున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ జన్మదిన వేడుకను పురస్కరించుకుని ఈరోజు అందరము కలిసి సంతోషముగా కేక్ కటింగ్ చేసుకుంటూ ఉండగా నాయనా నీ యొక్క పుట్టినరోజు వేడుకను ప్రపంచవ్యాప్తముగా అనేక మంది సంతోషముగా జరుపుకుంటూ ఉండగా నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నీ ప్రేమను, నీ కనికరాన్ని, నీ దయను, నీ జాలిని ప్రతి ఒక్క మనిషి కూడా సంతరించుకుని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని నువ్వు చెప్పిన ఆ మాటను ప్రతి ఒక్కరూ నెరవేరుస్తూ అయా నీ శాంతిని ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పడానికి మీ కృపను మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ముందున్నటువంటి కేక్ కటింగ్ కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి ఇప్పటి వరకు జయకరంగా జరిగించారు. ఇక ముందు జరగబోయే ప్రేమ విందులో కూడా మీ కృప మాకు తోడుగా ఉంచి ఇంకా ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ గ్రామం అభివృద్ధి చెందుతూ, దేశం అభివృద్ధి చెందుతూ, ప్రపంచమంతా అభివృద్ధి చెందుతూ నీ ప్రేమ చేత అందరూ నింపబడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆర్పిస్తాం. థ్యాంక్ యూ అండి. కేక్ కటింగ్ టంక్సాల్ సుబ్బారావు గారు, దుర్గారావు గారు, సంఘ సభ్యులు, శ్రీనివాసరావు గారు అందరూ కలిసి క్రిస్మస్ కేక్ కటింగ్ చేస్తున్నారు. రండి చేపెట్టండి. రండి దుర్గా. మా మాయ నొక్కేస్తున్నాడు నా చెయ్యి నొక్కేస్తున్నావు. వామ్మో చాలు. జింగిల్ బెల్ జింగిల్ బెల్ రంగా చిన్నదే. స్త్రీల బృందం కూడా ముందుకు రండి. స్త్రీల బృందం కేక్ కటింగ్ కాదు, స్త్రీల బృందం, స్త్రీల టీం రండి. స్త్రీల బృందం ముందు పడాడు. రండి 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 రండి. స్త్రీల బృందం, స్త్రీలకు అవకాశం ఇద్దాం. స్త్రీల టీం లీడర్స్ రండి. భారతి గారు, సిఎన్ కుమారి గారు రండి. శాంతి గారు, కానుకూల పద్మ గారు రావాలి. స్త్రీల బృందం రావాలి. పురుషులు పక్క రావాలి. రండమ్మా రండి. క్రీమ్ కార్డు కొద్ది కొద్ది పెట్టుకోండి. రండి. సండే స్కూల్ టీచర్స్ పెద్దలు రావాలి అందరూ. చంటి గారు, మల్లిమూడి లక్ష్మి గారు రండి. సామ్రాజ్యం గారు రండి. మల్లిమూడి సామ్రాజ్యం. కోటేశ్వరం గారు రావాలి. శ్రీదేవి, శుభా దా రావాలి. లక్ష్మి గారు రండి. సత్యవతి గారు తినేయండి మొత్తం కేకు. ఈ సైడ్ రండి. జరగండి. ఇటు జరగండి. ఇటు జరగండి లైన్లో. టీచర్స్ కూడా. సుజాత ఫాలో. సుజాతని తోసేమాకండి. కొద్దిగా ఏం కూడా కేక్ పెట్టండి. పిల్లలు రెడీగా ఉన్నారా? భారతి గారు వచ్చారు. భారతి గారు, అమ్మ భారతి గారు వచ్చారు చూడండి. చప్పట్లు కొడదాం ఒకసారి. చప్పట్లు. లాస్ట్ వన్ స్మాల్ స్కిట్, లాస్ట్ స్కిట్ త్వరగా. పిల్లలు సిద్ధంగా ఉండండి. పడతారు జాగ్రత్త. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. లాస్ట్ స్కిట్ త్వరగా రండి. లాస్ట్ స్కిట్ త్వరగా. థ్యాంక్ యూ సో మచ్. ఈ టేబుల్ తీసేయండి. హరీష్,
దయచేసి స్కిట్, స్మాల్ స్కిట్ ప్లీజ్, క్విక్. భోజనాలకి 4 స్టాల్స్ సిద్ధంగా ఉంచండి, త్వరగా అయిపోద్ది. 5 నిమిషాల్లో స్కిట్ క్లోజ్ అయిపోద్ది. క్లోజింగ్ ప్రేయర్ దర్శనం అంతే. ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టి 5-10 నిమిషాల్లో ముగిస్తే వాళ్ళు చాలా బాధపడతారని మీకు మనవి చేస్తున్నాను. మన్నించమని కోరుచున్నాను. అన్ని మీటింగ్లు 11-12 అవుతుంది, కానీ ఇది ఒక 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కమాన్. త్వరగా స్టార్ట్. సుహృద్, ఏంటి క్రిస్మస్ వస్తుంది కదా, నీకేమేం కావాలి? క్రిస్మస్ వస్తుందా? అలా అయితే నాకు బూట్లు, డ్రెస్సులు ఇంకా చాలా కావాలి. మంచి ఆశలే ఉన్నాయి కానీ పద వెళ్దాం. సరే పద. చాలా చాలా వస్తువులు కొనుక్కోవాలి. అవును అవును. షర్ట్స్ కొనుక్కుంటావా? నేను కొనుక్కుంటాను. దీనికి మంచి షర్ట్స్ ఉంటే చూపిరా. ఓకే అండి. ఇది ఓకేనా అండి? ఓకే అండి. ఎంత? ఇది 1500 అండి. రేట్ తగ్గదా? అదేంటండి, ఆల్రెడీ 50% ఇచ్చాం మేము డిస్కౌంట్. తగ్గియచ్చు కదండి. ఇంతకు మించి రావండి, ఈ బ్రాండెడ్. నచ్చిందా సుహృద్? నాకు నచ్చింది. ఇంకేమైనా కొనుక్కుంటావా? నేను షూస్ కొనుక్కుంటా. చూపియండి. ఇదిగో ఈ షూస్ చూడండి, ఇవి బాగానే ఉంటాయి. సుహృద్, కలర్ బాగోలేదు, అవి వేరే కలర్ తీసుకో. ఇదే కలర్ కావాలి. వద్దు, వేరే తీసుకో. నాకు ఇదే కావాలి. సరే, షూస్ ఎంత అండి? ఈ షూస్ 2000 అండి. తగ్గియచ్చు కదండి. దానికి మించి తగ్గదండి. ఓకే, ప్యాక్ చేయండి. షాపింగ్ మాల్ చాలా రష్గా ఉంది. అవును, చాలా రష్గా ఉంది. ఇంకేం కొనుక్కోవాలి? లైట్లు అవన్నీ కొనుక్కోవాలి మనం. అవును, కొనుక్కోవాలి. ఇంకా చాలా కొనుక్కోవాలి. సరే, పద వెళ్దాం. ఎక్కడ కుక్క పిల్ల అరుస్తున్నట్టుంది సుహృద్. కుక్క పిల్ల ఎక్కడా? కుక్క పిల్ల ఎక్కడుంది? అసలు ఎక్కడుంది కుక్క పిల్ల? అక్కడెక్కడ లేదు. పద, ఎక్కడ ఉంది ఎతుకుదాం, పద. సుహృద్, కుక్క పిల్ల కాదు, అక్కడ మనిషి ఏడుస్తున్నాడు. అవునా? సరే పద, లేపుదాం. బాబు, బాబు, ఎవరు నువ్వు? ఇక్కడ ఉన్నావేంటి బాబు? నాకు ఆకలేస్తుంది. ఆకలేయడం ఏంటి? మీ పేరెంట్స్ అక్కడ ఉన్నారు. నాకెవ్వరు లేరు, నేను అనాథని. అనాథ? మీ పేరెంట్స్ ఎక్కడున్నారు? నాకెవ్వరు లేరు, నేను అనాథని. అవునా? మా ఇంటికి వస్తావా? మీరు అంతే అంటారు, అన్నం పెట్టి బయటికి పంపించేస్తారు. అలా ఏం చేయం, చదివిస్తాము, అన్నీ చేపిస్తాం, నీకు కావాల్సినవి కొంటాం. అయితే వస్తాను. ఓకే, పద, లేపు. ఏం కాదులే, మా మమ్మీ బాగా చూసుకుంటుంది నిన్ను. సరే. నీ పేరేంటి? నా పేరు నీ పేరే? నా పేరు డాంబీ. డాంబియా? ఇదేదో చాలా బాగుంది. సరే సుహృద్, ఈ కూరగాయలు కార్తిక్కి ఇచ్చేసి తను ఒకసారి రమ్మాను. సరే. ఇల్లు ఇదిగో కూరగాయలు, మమ్మీ మిమ్మల్ని రమ్మంది. సరేలే, వస్తానులే, వెళ్ళు. కార్తీక్, చెప్పండి అమ్మగారు. ఈ రోజు నుంచి మన ముగ్గురికి వంట కాదు, మనతో పాటు ఒక గెస్ట్ వచ్చాడు, దీని పేరు డాంబీ. అవునా? ఈ డాంబీ పేరు ఏదో వింతగా ఉంది. సరేలే అమ్మగారు.
చి ఏం చేస్తాం, ఈ అమ్మగారికి అసలు పని పాట లేదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని వేసుకొస్తానే ఉంటుంది. చి ఏం చేద్దాం, చేయాల్సిందే. చి మన పని మనకే వచ్చింది. ఇప్పుడు కూరగాయలు కోయాలి, బావిలోకి వెళ్ళి నీళ్లు పట్టురావాలి. సరే బట్టలు ఉతుకుదాం. ఇప్పుడు బావిలో నీళ్లు తోడతాం. ఇప్పుడు కూరగాయలు కటింగ్ చేద్దాం. అనుభవాలన్నీ లంచాలన్నీ అనుభవాలన్నీ లంచాలన్నీ వైజాగ్ నుంచి తెచ్చాం బొమ్మలు అనుభవాలన్నీ లంచాలన్నీ వైజాగ్ నుంచి బొమ్మలు తెచ్చాం. వైజాగ్ డబ్బులు ఇచ్చే తీసుకెళ్ళండి. డబ్బులు కన్నా తీసుకెళ్తా ఒక్కొక్కళ్ళు. అంకుల్ ఏమైనా బొమ్మలు ఉన్నాయా? రే బాబు కొన్ని మన పిల్లలు తీసుకెళ్ళిపోయారు. చూడండి అంకుల్, ఏదో ఉండండి ప్లీజ్ అంకుల్. రే బాబు అంకుల్ ప్లీజ్ అంకుల్ చూడండి అంకుల్. నాకు బాబు ఉండండి బ్రదర్, మేము చూస్తాం ఇదిగో తమ్ముడు ఇది ఉంది. అంకుల్ ఇదేంటి ఇలా ఉంది? నాకు వద్దు, మీరే లేదు బాబు, ఇది చాలా మంచిది. సరే గానీ ఇప్పుడు 2 రాళ్ళు తీసుకురా. ఇప్పుడు దాని ఇసురు వేసాను అంకుల్. ఎక్కడ పడింది? ఇక్కడే పడింది. అబ్బో అబ్బో అయ్యో నాయన, ఇప్పుడు ఎక్కడ పడింది అంకుల్? అదేంటి అంకుల్ అంత దూరం వెళ్ళింది? అదే మరి దీని స్పెషల్. నాకు ఇస్తారా? తీసుకో. డబ్బులు ఎంత ఉన్నాయి బాబు? డబ్బులు కాదు, ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంటే అప్పుడు. ఎంత ఉన్నాయి నీ దగ్గర డబ్బులు? అంకుల్ నా దగ్గర నేను తీసుకోండి అంకుల్. ఓకే తమ్ముడు. అమ్మయ్య, ఈ క్యాట్ బాల్ దొరికింది. సాయంత్రం దీంతో ఎట్లాగైనా ఆడుకోవాలి. ఎవరికి కనపడకుండా తీసుకెళ్ళాలి. ఏంటి ఏంటో దస్తున్నట్టున్నాడు. కనపడట్లేదు. వీడి సంగతి చెప్తా. మధ్యలోకి వచ్చాను. ఇప్పుడే మనం మటన్కి వస్తున్నాం. మటన్ మస్తాన్.
అమ్మయ్యా సాయంత్రం అయింది, ఎలాగైనా తోటలోకి వెళ్ళి ఆడుకుందాం. అమ్మయ్యా ఇక్కడ చెట్టు ఉంది, చెట్టుకి కాయ ఉంది, దాన్ని పెట్టి కొడదాం. కౌశిక్ రా. దీన్ని ఎట్లాగైనా కొడతాం. అమ్మో బాగా చచ్చిపోయింది, ఇప్పుడు ఎలా? అమ్మో ఎవరికి తెలియకూడదు, సైలెంట్కి వెళ్ళి దాచేయాలి. ఎన్నాళ్ళకి దొరికాడు వీడు, వీడి సంగతి చెప్తా. డాంబీ ఏంటి అంకుల్? కొంచెం వంట ఉంది, చేసి పెట్టవా? నేనెందుకు చేయాలి అంకుల్? నేను చేయను, నేను వెళ్ళి ఆడుకోవాలి. ఎందుకు చెయ్యు? ఇట్రా. ఏంటి అంకుల్? బాతు గురించి చెప్పనా అంకుల్? మీకు తెలిసిపోయిందా అంకుల్? ప్లీజ్ అంకుల్, మమ్మీ చెప్పొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. మరి చేయి పని పో. సరే అంకుల్. అసలు ఈ క్యాట్ బాల్ ఎందుకు కొన్నానో, ఇక అంకుల్ చాలా పని చేయాలి. అంకుల్ అయిపోయింది అంకుల్. వెళ్ళి అక్కడ బావిలో నీళ్ళు పట్టరా పో. సరే అంకుల్. అమ్మో చాలా బరువు ఉంది అంకుల్, అది తెచ్చాను అంకుల్. సరుకులు పట్టరా, కిరాణా షాప్కి వెళ్ళిపో. అంకుల్ తెచ్చాను అంకుల్. వెళ్ళి అక్కడ బట్టలు ఉతుకుపో. మళ్ళీ బట్టలు ఉతకాలా అంకుల్? అయిపోయింది అంకుల్, నేను వెళ్ళొచ్చా అంకుల్? నేను వెళ్ళొచ్చా అంకుల్? నాకు కొంచెం కాళ్ళు వెళ్ళిపో. సరే అంకుల్. అయిపోయింది అంకుల్, వెళ్ళొచ్చా? వెళ్ళి కొంచెం ప్లేట్ చికెన్ పట్టరా పో. సరే అంకుల్. అమ్మయ్య ఇప్పుడు ఈ అంకుల్ కోసం చికెన్ చేయాలా అంకుల్? ఇదిగోండి అంకుల్, చేశాను. సరే కొంచెం తల మసాజ్ చేయవా? సరే అంకుల్. అసలు ఎందుకు కొన్నాను, మళ్ళీ అంకుల్కి ఎంత పని చేయాలి. అంకుల్ వెళ్ళొచ్చా అంకుల్? పో. సరే అంకుల్. అసలు ఎందుకు దాన్ని కొన్నాను, ఏదైతే అదైంది మమ్మీకి చెప్పేస్తా. ఆమె తిడితే తిట్టింది, కొడితే కొట్టింది. అమ్మో తిడితేనే బెస్ట్. మమ్మీ ఏమైంది డాంబీ? మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? నేను అక్కడ ఓడరేవ్ దగ్గరికి వెళ్ళి అంకుల్ దగ్గర క్యాట్ బాల్ ఏం ఆట వస్తువు ఇవ్వమంటే అంకుల్ ఏమో క్యాట్ బాల్ ఇచ్చారు. దాంతోనేమో నేను తోటలోకి వెళ్ళి ఆడుకుందామని వెళ్తే అదే పొరపాటున వెళ్ళి ఆ చెట్టుకు తగిలి చెట్టు కొడదాం అనుకుంటే వెళ్ళి బాతుకు తగిలి బాతు చచ్చిపోయింది. బాతు చచ్చిపోయిందా? ఇంకోసారి ఆ థింక్తో ఆడు మాకు, అది ఎంతో ప్రమాదకరమైన వస్తువు. ఆ వస్తువుతో ఆడుకో మాకు. ఇంకా నేను ఇంకా వదిలేస్తున్నాను. బాతులు 10 ఉన్నాయి కదా, ఒకటే కదా చచ్చిపోయింది, ఏం అవ్వదులే. సరే ఇప్పుడు నన్ను ఏమనట్లేదా మీరు? ఏమనట్లేదు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. డాంబీ ఏంటి అంకుల్? నాకు ఇక్కడ నేను చెప్పిన పని మొత్తం చేయి. ఏం చేయాలి అంకుల్? అక్కడ బట్టలు ఉతుకు. నేను చేయాలి, చేసుకోండి. ఇంకా వెళ్ళి అక్కడ వాకిలుడు. సరే ఇంకా కూరగాయలు వండు. ఇంకా బట్టలు ఉతుకురా. మీరు చేసుకోండి. ఎందుకు చేయాలి? నేను చేయను, నేను వెళ్ళి ఆడుకోవాలి. ఎందుకు చెయ్యట్రా? బాత్ గురించి చెప్పమంటావా? చెప్పుకోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి. నేను మా మమ్మీకి చెప్పేసా, మీరు నన్ను ఏం చెప్పేసావా? చెప్పేసా. ఇంకా మన పని మనమే చేసుకోవాలి. ఏం చేస్తాం? చేయాల్సిందే. సైలెన్స్. అందరూ గమనించండి, అయిపోయింది. ముగింపు ప్రార్థన చేస్తాను. చిన్న అనౌన్స్మెంట్. ఇటుపక్క లేడీస్, ఇటుపక్క జెంట్స్. మీ ఆకులు ఎక్కడ పడితే అక్కడ ఎద్దు, స్థలం మంది కాదు. అక్కడ డస్ట్బిన్ ఆ వ్యాన్ దగ్గర పడేస్తే అక్కడి నుంచి మేము ఎత్తి ఆ వ్యాన్లో పడేస్తాం.
దయచేసి ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని మనం చేస్తున్నాను. ముగింపు ప్రార్థన. అందరూ నిలబడదాం. భోజనం పంక్తిలో వేసుకున్నట్టు వేసుకుందాం ప్రార్థన అయిన తర్వాత. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు, కుర్చీలు అడ్డుపడిపోతాయి మీకు. చక్కగా లైన్లు వేసుకొని భోంచేయండి. ముగింపు ప్రార్థన. థ్యాంక్ యూ టీచర్స్, ఐఎమ్ సో హ్యాపీ. చాలా చక్కగా అర్థవంతమైనటువంటి పిల్లలకి మీరు నేర్పారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. నిన్నటి నుండి పనిచేస్తూ కష్టపడినటువంటి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రాచలం గారు గోగం వారి స్థలం అందరికీ ఇవ్వటం చాలా సంతోషం. వారు కూడా రక్షణ పొందాలని వారి కుటుంబం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు నీకు వందనాలు అయినా. షాలోమ్ ఎవెంజలికల్ ఫెలోషిప్ సంఘాన్ని ప్రేమించి, విశ్వాసులను ప్రేమించి, బ్రదర్స్ను ప్రేమించి, సిస్టర్ను ప్రేమించి ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు, గుప్పిళ్ళిప్పారు. ఇంత ఘనంగా చక్కగా ఏర్పాటు చేసుకోవడానికి కేవలం మీరు చూపించిన కృప, మీరు ఇచ్చిన ప్రేరణకే స్తోత్రాలు. ఈ స్థల యజమానుని రక్షించండి, వారి కుటుంబాన్ని రక్షించండి, ఈ గ్రామాన్ని రక్షించండి, అధికారులను దర్శించండి. మాట తప్పకుండా, మడమ తెప్పకుండా మాట ఇచ్చిన ప్రకారము మా దినాల్లో కమ్యూనిటీ హాల్ చూడాలి, మా దినాల్లో బరెల గ్రౌండ్ అభివృద్ధి చెందాలి, మా దినాల్లో టీజీఆర్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరిగించుకోబోతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ కష్టములకు రావాల్సిన ప్రతిఫలం దయచేయమని విజయం పాస్టర్ గారిని, వారి సంఘ బిడ్డలను బట్టి స్తోత్రాలు. అందరూ సహకరించారు, మీరు చూశారు, మేమేమి ఇవ్వలేము, మీరే వారిని దీవించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల ప్రజలకు, ఈ గ్రామ ప్రజలకు ఆయన కృప తోడే నడిపించును గాక. ఆమేన్. తింటున్నవాళ్ళు కాకుండా తిన్నవాళ్ళు చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చాలు, ధన్యవాదాలండి. చక్కగా భోంచేయండి. మీ కడుపులు బాగుండాలని వైట్ రైస్ వండించాను. చక్కగా పెరుగు ఉంది, సాంబార్ ఉంది, చికెన్ కర్రీ ఉంది. చక్కగా భోంచేసి ఆకులన్నీ కూడా ఆ వ్యాన్ దగ్గర డస్ట్బిన్స్లో వేసి, కుర్చీలు పట్టాలు అన్నీ మడతపెట్టి, కుర్చీలు మైక్ సెట్ అంతా చర్చి దగ్గరికి చేర్చాలని మనం చేస్తున్నాను. వాటర్ ట్యాంక్ బజార్ ఎనికాపాడులో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది 25వ తారీఖు. 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధన వాటర్ ట్యాంక్ బజార్ ఎనికాపాడులో అందరికీ కలిపి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.